విల్ స్టార్ట్ విత్ మీకు ఎంతో ఇష్టమైన ఎవర్ గ్రీన్ యాక్ట్రెస్ రాధిక గారు. ఒక్కసారి నన్ను తులసి కోట దగ్గరకు తీసుకెళ్ళండి. వెళ్ళే ముందు ఆ తులసమ్మ సమక్షంలో మీ ఒళ్ళో కళ్ళు మూస్తే తొలి ప్రేమలో కీర్తిరెడ్డి చెప్తాను. ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు తెలియడం లేదు బాలు. ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అందుకు కారణం మీరే. కానీ మీరెలా ఊహించుకోవడానికి నేనే కారణమైతే ప్లీజ్ నన్ను మన్నించండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ బాలు. బాలు ఆ బాలులో స్వీట్నెస్ వస్తుంది కదా, అది సినిమా మొత్తం ఉంటుంది అది. బాలు బాలు ఏం చేస్తున్నావు? స్వయం కృషిలో విజయశాంతి గారితే అందులో కామెడీ క్యారెక్టర్. వెళ్తాలే భయ్యా, చూడు నీ షాపులో కూర్చుంటే ఎంత శోభగా ఉందో. నువ్వే చూపురహో. ఖుష్బు గారు, ఓయ్ బావా, 10 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుంటావు అనుకుంటే నాకు పెళ్ళే వద్దని నువ్వు కూర్చున్నావు. ఈ సన్నాసిని తీసుకొచ్చి నాకు కట్టబెట్టారు. సర్లే, ఎలాగా నన్ను పెళ్లి చేసుకోలేకపోయావు, కనీసం నీ చెల్లెలకి నా తమ్ముడైనా ఇచ్చి పెళ్లి చెయ్యి. రాజా ది గ్రేట్ రాధిక గారు, నా కొడుకు ఈ ప్రపంచాన్ని చూడలేకపోవచ్చు, కానీ నా కొడుకేమిటో ఈ ప్రపంచం చూడాలి. మై సన్ ఇస్ బ్లైండ్ బట్ హీ ఈస్ ట్రెండ్. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎందరో మహానుభావులు అందరికీ మా వందనాలు, అండ్ దుర్గ గారికి మా పాదాభివందనాలు. అయ్యో పెద్ద మాట. ఎస్, నిజంగా మీ అందరు ఇండస్ట్రీకి ఎంత హార్డ్ వర్క్ చేశారో, ఎంత ఫ్యామిలీస్ని కానీ లైఫ్ని కానీ పిల్లల్ని కానీ సాక్రిఫైస్ చేసి వర్క్ చేసిన వాళ్ళు. అండ్ 100 years కెరీర్లో 50 years మీ సేవలు ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది దుర్గ గారు? ఒక లెజెండరీ డబ్బింగ్ ఆర్టిస్ట్ అని చెప్పుకోవచ్చు మిమ్మల్ని. ఒక 50 years బ్యాక్ వెళ్ళి చూసుకుంటే ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఎలాంటి బ్రేక్ వచ్చింది, వెనక్కి తిరిగి చూసుకొని సినిమా ఏంటి, ఎంతమంది హీరోయిన్స్కి చెప్పాను, ఎంత సంపాదించాను, పేరు ప్రఖ్యాతులు, అండ్ అట్ ది సేమ్ టైం డబ్బు, ఎలాంటి ఫ్యామిలీని దేవుడు ఇచ్చాడు, వెనకే ఉన్నారా ఇంకో దేవుడు కూడా. ఇవన్నీ చూసినప్పుడు 50 years బ్యాక్ వెళ్ళినప్పుడు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే తెలుగులో మీ ఫస్ట్ ఇంటర్వ్యూ కనుక, సో ఒకసారి స్టార్టింగ్ నుంచి వద్దాం, అండ్ దెన్ విల్ గో ఫర్ మూవీస్ లేటర్. ప్లీజ్. అంటే నేను ఇక్కడ చెన్నైలోనే పుట్టి పెరిగాను. నేను హోలీ ఏంజల్స్లో చదువుకున్నాను. ఓకే. మా సిస్టర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ జయశ్రీ గారని. ఇప్పుడు సాయి వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా, శర్మ గారు, ఒక ఏజ్ గ్రూప్. అవును, ఒక ఏజ్ గ్రూప్. వాళ్ళందరూ కలిసి డబ్బింగ్ చెప్పేవాళ్ళు. అంటే శర్మ గారు హీరోకి చెప్తే మా సిస్టర్ హీరోయిన్కి చెప్పడం, అలాగా వాళ్ళు చెప్పేవారు. ఓకే. నేను చదువుకునేదాన్ని. ఒకరోజు స్కూల్ నుంచి నన్ను ఇంటికి తీసుకెళ్లకుండా, ఇంట్లో ఎవరు లేరని మా అక్క డబ్బింగ్ చెప్పే స్టూడియోకి తీసుకెళ్లారు. వాసు స్టూడియో అని ఇక్కడే ఉండేది సాలిగా. మేము తేనంపేటలో ఉండేవాళ్ళం. ఇక్కడికి తీసుకొచ్చి నేను చూస్తున్నాను డబ్బింగు. అందులో బేబీ రాణి అని ఒక చైల్డ్ ఆర్టిస్ట్ యాక్ట్ చేసింది. ఆవిడకి డబ్బింగ్ చెప్పే ఆవిడ రాకపోయేసరికి అయ్యో ఇప్పుడు ఎలాగా, ఏం చేయాలంటే నేను మా అమ్మగారినేమో నేను చెప్తానని ప్రాణం తీస్తున్నాను. ఉండమ్మా నీకేం తెలుసు, నువ్వేం చెప్తావు అంటే లేదు నేను చెప్తాను. అది అక్కడ ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ విని ఏంటంటే పాప చెప్తుందా అని. ఏమోనండి తెలీదు, తనకి ఇంతవరకు అసలు డబ్బింగ్ థియేటర్ కూడా వచ్చింది లేదు, ఇదే ఫస్ట్ టైము అని. సరే తీసుకొచ్చి స్టూల్ అది అంతా వేసి నించోపెట్టి మైక్ పెట్టి డైలాగ్ ఇచ్చారు. చెప్పేశాను ఫస్ట్ టేక్లోనే. అది ఓకే అయిపోయింది. అలాగ నా డబ్బింగ్ కెరియర్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి బేబీ రాణి, బేబీ శ్రీదేవి, వీళ్ళందరికీ, అంటే శ్రీదేవి గారు కూడా నా ఏజ్ గ్రూపే కదా. ఓకే. అలాగా వాళ్ళందరికీ కూడా డబ్బింగ్లు చెప్పడం స్టార్ట్ చేశాను. ఓకే. అలాగా చెప్తూ హీరోయిన్కి నేను రావడం ఏదంటే అమెరికా అమ్మాయి అనే సినిమా. అందులో దీప యాక్ట్ చేసింది హీరోయిన్గా. అది సంగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్. చాలా చిన్నపిల్లని, ఒక 13 ఏళ్ళు అలా ఉంటాయనుకుంటాను ఆ టైంలో, 13-14. అప్పుడు రమ్మన్నారు థియేటర్కి వెళ్ళాను నేను. డైరెక్టర్ గారు చూసి ఏంటయ్యా ఆ పిల్ల ఏదో సన్నగా ఎంత లంగా ఓణి వేసుకొని ఉంది, ఆ పిల్లని డబ్బింగ్ చెప్తుందయ్యా అని. ఏమోనండి తీసుకొచ్చారు, మరి చిన్నపిల్లలందరికీ చెప్పే అలవాటు ఉందంట,
చూద్దాంలేండి, బాగోపోతే మనం పంపించేద్దాం అని అతను చెప్పాడు. సరే నేను మైక్ దగ్గరికి వెళ్తే డైలాగ్ వేశారు. వేయగానే అది ఏమేమి డైలాగులు ఉన్నాయో అవన్నీ చెప్పేశాను నేను. వెంటనే సింగీతం శ్రీనివాసరావు గారు టాక్ బ్యాక్ ఆన్ చేసి పిట్ట కొంచెం కోత ఘనం అని అన్నారు. ఓకే. అది ఫస్ట్ పొగడత నాకు వచ్చింది ఆయన దగ్గర నుంచి. ఇంకా అది హీరోయిన్కి స్టార్ట్ అయింది నా కెరియర్. ఓకే. అక్కడి నుంచి ఇంకొక సినిమాను అలాగే యాడ్ అవుతూ వచ్చాయన్నమాట. వెనక్కి తిరిగి చూసుకుందే లేదు, వెనక్కి తిరిగిందే లేదు, వెనక్కి తిరిగి చూసిందే లేదు. అలాగే ఇంకా ఆ సినిమా అవ్వగానే ఇంకా పెద్ద పెద్ద హీరోయిన్స్ అందరికీ కూడా చెప్పడం స్టార్ట్ చేశాను. అలాగే తమిళంలో నా ఫస్ట్ మూవీ తూరల్ నిన్నుపోచ్చని భాగ్యరాజ్ గారిది. అందులో సులక్షణ యాక్ట్ చేసింది. అది నాకు తమిళ్లో 82లో ఫస్ట్ మూవీ అనమాట. అది కూడా నేను టెస్ట్కే వెళ్ళాను, వాయిస్ టెస్ట్కే. అప్పటి వరకు నేను తమిళ్లో డబ్బింగ్ చెప్పలేదు. బేబీ ఆర్టిస్టులు అందరికీ కూడా నేను తెలుగులోనే డబ్బింగ్ చెప్పాను, కానీ డబ్బింగ్ మూవీసు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను, కానీ తమిళ్లో నేను డబ్బింగ్ చెప్పలేదు. అది ఫస్ట్ మూవీ. అది కూడా భాగ్యరాజు గారు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. ఆయన నువ్వు తమిళ్ బాగా మాట్లాడుతున్నావు కదా, నువ్వు చెప్పొచ్చు కదా అని చెప్తే పిలిచారు, వెళ్ళాను. ఏపీ నాగరాజన్ స్టూడియో అని ఉండేది, అక్కడ టెస్ట్ తీశారు. దాదాపు ఒక 15-20 మంది టెస్టులు చెప్పారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ. టెస్ట్ తీస్తే ఫస్టే ఒక డైలాగ్ వేశారు, చెప్పాను. సరే అమ్మా పంపిస్తామన్నారు. ఆ తర్వాత థర్డ్ డే డబ్బింగ్కి రమ్మన్నారు. అలా కెరీర్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయింది. శ్రీదేవి గారు అంటే బేబీ శ్రీదేవి అంటే మన శ్రీదేవి గారే, మన హీరోయిన్ శ్రీదేవి గారు. ఓకే. ఆవిడ చిన్నప్పుడు బాలనటిగా ఉన్నప్పుడు ఆవిడకి డబ్బింగ్ చెప్పాను. అలాగే డబ్బింగ్ సినిమాలన్నీ కూడాను శ్రీదేవి గారు యాక్ట్ చేసింది. రజనీకాంత్ గారితో కానీ, కమల్ గారితో కానీ, ఆవిడ యాక్ట్ చేసిన హిందీ మూవీస్ కానీ, టోటల్గా అన్ని మూవీస్లోనూ నేనే ఆవిడకి డబ్బింగ్ చెప్పాను. ఓకే. అది ఆవిడే సితారా పత్రికలో రాశారు. నాకు ఇంతవరకు ఎవరి వాయిస్ మ్యాచ్ కాలేదు, దుర్గ గారు వాయిసే నాకు మ్యాచ్ అవుతుంది, ఆవిడే నాకు డబ్బింగ్ సినిమాలు అన్నిటికీ డబ్బింగ్ చెప్పారన్నది శ్రీదేవి గారే రాశారు. శ్రీదేవి గారికి డబ్బింగ్ చెప్పిన అంటే శ్రీదేవి గారిని పెద్ద అయిన తర్వాత ఆమె డబ్బింగ్ అంటే ఆమె వాయిస్ వింటుంటే థియేటర్లో శ్రీదేవి గారే డబ్బింగ్ చెప్పారా, శ్రీదేవి గారు నిజంగా చాలా బాగా డబ్బింగ్ చెప్పుకుంటారు, ఆ వాయిస్ కూడా చాలా బాగా నచ్చుతుంది అని కొన్ని సినిమాలకు అనుకున్నాం. అంటే చిన్నప్పుడు కూడా సేమ్ అంతే ఉండేది. అవునవును, ఎక్కడ చేంజ్ అనిపించలేదు, అంటే స్వీట్ గా క్యూట్ గా ఉండేది. ఇది భాగ్యరాజు గారి పిక్చరు. ఫస్ట్ డైలాగ్ చెప్పనా నేను, టెస్ట్ వెళ్ళినది. సులక్షణ పెళ్లి వాళ్ళు అలా వెళ్తుంటారు, తన ఇంట్రొడక్షన్ అనమాట. వచ్చి దేవుడి దగ్గర కూర్చుంటుంది, బిందె పెట్టి వినాయకుడిని అంటుంది. அப்பனே தொந்து விநாயகா, பக்கத்து வீட்டு மீனாட்சி அக்காவை இது வரைக்கும் 4-5 மாப்பிள்ளை பொண்ணு பார்த்துட்டு போயிட்டாங்க, ஆனால் ஒருத்தருக்கும் பிடிக்கல, ஊரில் எல்லாரும் அக்காவை தப்பாக பேசுகிறாங்க. எனக்கு நாளைக்கு தான் முதல்ல பொண்ணு பார்க்க மாப்பிள்ளை வராரு, அந்த முதல் மாப்பிள்ளைக்கே என்னை பிடிச்சி போய் அவரையே நான் கல்யாணம் கட்டிக்கணும், அதை நினச்சிட்டு நான் பிள்ளையார் வட்டம் போடுறேன், நல்லபடியாக சேர்த்து வை అని పులియారప్ప 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 హాయ్ కూడిచి అంటుంది. అది ఫస్ట్ డైలాగ్. సూపర్. చెప్పిన డైలాగు అదే. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? తమిళ 82. 40 సంవత్సరాల డబ్బింగ్ కెరియర్. ఫస్ట్ డైలాగ్ ఇప్పుడు కూడా సులక్షణ గారు చెప్పినట్టు అదే డైలాగ్ని ఎలా అమ్మా అప్పుడు ఆ రోజుల్లో? ఇప్పుడంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే చాలా వచ్చింది, ఇప్పుడు సౌండ్ సిస్టమ్ అది ఇది మనం చేసేసుకోవచ్చు. అప్పుడు అలా ఉండదు. ఒక హీరోయిన్కి హావభావాలు పలకాలన్నా కానీ హీరోయిన్ ఉండాలి, డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉండాలి, అదంతా చూసుకొని చేసుకోవాలి, చాలా ఉండేది ఆ రోజుల్లో. ఇంత ఇన్స్ట్రుమెంట్ లేదు కదా. లేదు అసలు. అప్పుడైతే మీకు లూప్ సిస్టమ్సే ఉండేవి. అవును, లూప్ సిస్టమ్ అయ్యేసరికి అందుకే ఏమైందంటే మాకు ఆర్టిస్టులతో కూడా కొంచెం అనుబంధం పెరగడానికి కారణం ఏంటంటే అందరూ ఉండాల్సిందే థియేటర్లో. అది రజనీకాంత్ అయినా సరే, కమల్ హాసన్ అయినా సరే, చిరంజీవి గారైనా సరే, బాలకృష్ణ గారైనా సరే, ఎవరైనా సరే థియేటర్లో ఉండాల్సిందే. వాళ్ళతో పాటు కాంబినేషన్ చెప్పాల్సిందే. సో అందరి హీరోస్ తోటి నేను కాంబినేషన్ చెప్పాను. లూప్ సిస్టమ్ కాబట్టి అది ఇప్పుడు ఈ సిస్టమ్ వచ్చింది కాబట్టి అక్కడక్కడ మన డైలాగులు చెప్పడం, కట్ చేసుకోవడం, మనం సోలోగా చెప్పడం, ట్రాక్ చెప్పడం అన్నీ ఇప్పుడు వచ్చాయి ఇవి. అప్పుడంతా మీకు అది లేదు.
ఎవరైనా కాంబినేషన్లో చెప్పాల్సిందే. 10 మంది ఉంటే 10 మంది లూప్ దగ్గర మన మైక్ దగ్గర నించొని చెప్పాల్సిందే. 2-3 మైకులు పెట్టేసేవారు. ఓకే. అక్కడ అలా చెప్పాల్సిందే. అందుకని దాదాపు అందరి హీరోస్తో, కృష్ణ గారితో సైతం అందరి హీరోస్తోనూ నేను డబ్బింగ్ చెప్పాను. ఎలా అనిపిస్తుంది 40 years బ్యాక్ చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, కృష్ణ గారు వాళ్ళతో యాక్ట్ చేసిన హీరోయిన్స్ స్క్రీన్ మీద వేరే వాళ్ళు, కానీ డబ్బింగ్ చెప్పేటప్పుడు ఇంకొక హీరోయిన్ అన్నమాట. వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉండేది? ఆయన ఒక పక్క, మీరు ఒక పక్క డబ్బింగ్ చెప్తూ ఉన్నప్పుడు. మన ఊరు పాండవుల్లో నేను శోభాకి చెప్పాను. ఓకే. అందులో చిరంజీవి గారు యాక్ట్ చేశారు కదా. అందులో చిరంజీవి గారు అడిగేవారు, ఎలా చెప్తున్నావమ్మా ఇంత బాగా డబ్బింగు అని. ఏమో వస్తుంది, నేను చూస్తుంటే నాకు సిస్టర్ ఫీలింగ్ వస్తుందమ్మా అని అన్నారు. ఆ రోజు నుంచి ఆయన్ని అన్నయ్య అనే పిలిచేదాన్ని నేను. మా సిస్టర్ని అక్క అని పిలిచేవారు ఆయన. ఓకే. కొంచెం ఆయన హీరో అయ్యాక ఒకసారి ప్రసాద్ స్టూడియోలో చూసి మా అక్క అడిగారు, ఏం బాబు మర్చిపోయావా హీరో అయ్యాక అంటే, లేదక్క ఇక్కడే ఉన్నారు మీరు అని ఆ ఫోన్ బుక్ తీసి అందులో పేరు చూపించారనమాట. అలాగే ఇక్కడ చెన్నైలో ఉన్నంత వరకు అనుబంధం చాలా బాగుండేదండి. మోహన్ బాబు గారు కానివ్వండి, శోభన్ బాబు గారు, అందరితో డబ్బింగ్ చెప్పాం. అసలు డబ్బింగ్కి వెళ్ళడం అంటే ఏదో ఒక పండగలాగా ఉండేది. అందరూ ఉండేవాళ్ళు, అందరితో కలిసి పనిచేసేవాళ్ళం. ఓకే. ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మనలో ఏమైనా ఒక తప్పు ఉన్నా వాళ్ళు సరిదిద్దేవాళ్ళు. ఇప్పుడు ట్రాక్స్ వల్ల ఏది మనకి కరెక్ట్గా తెలియట్లేదు, ఎమోషన్స్ కూడా మీకు కరెక్ట్గా ఉండదు. అవును. ఇప్పుడు పక్క వాళ్ళు చెప్పేదాన్ని బట్టే వాళ్ళు ఇలా చెప్తున్నారంటే ఇంతకన్నా మనం బాగా చెప్పాలి అన్న ఒక ఇది మనకు వస్తుంది. అవును. అదంతా ఆ లూప్ సిస్టంలోనే ఉండేది. ఇంకోటి లూప్ సిస్టంలో కట్ చేసి మాట్లాడడానికి ఉండదు. ఒక లూప్ అంటే ఆ లూప్ మనం చెప్పాల్సిందే, కంప్లీట్గా చెప్పాల్సిందే. ఓకే. ఇప్పుడు అలా కాదు, నేను కట్ చేసేయచ్చు, ఎక్కడికి కట్ చేసేయచ్చు, వెళ్తున్నావు కట్ చేయొచ్చు, అవి 3 కలిపేసేయచ్చు. ఓకే. ఇప్పుడు అంత ఈజీ అయిపోయింది డబ్బింగ్. అప్పుడు ఆ కాలంలో అలా ఈజీ కాదు. బట్ ఆ కాలంలో అంత ఈజీ కాదు. ఒక లెంతీ డైలాగ్ చెప్పాలంటే మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి, చెప్పాలి, గొంతు కూడా తడబడకూడదు, కంటిన్యూగా చెప్పాలి కదమ్మా. ఈ చెప్పే క్రమంలో చెప్పి సినిమాలకి 50 సంవత్సరాల నుంచి ఎన్ని వేల సినిమాలకు చెప్పారు. ఎప్పుడన్నా గొంతు పాడవటం కానీ, ఇబ్బంది పడటం కానీ, బాలుగారికి కూడా ఆపరేషన్కి వెళ్ళే స్టేజ్కి వెళ్ళిపోయారు ఆయన. ఆపరేషన్ కూడా అయింది ఆయన గొంతుకు కూడా. అలా మీకు ఏమైనా ఇబ్బంది ఇబ్బంది పడలేదండి, గాడ్స్ గిఫ్ట్ అని చెప్పాలి అది. అలాగే ఇబ్బంది అవ్వలేదు. కొంత ఎప్పుడు కూడా నొప్పి అనిపించదా? డబ్బింగ్ చెప్పి కూడా అస్సలు ఉండదండి. ఇంకా చెప్పకపోతే నొప్పి అనిపిస్తుంది. అవును, అదే నిజం. అదే చెప్పాను కదా ఇందాక, ఊరికే నేను ఎక్కువగా మాట్లాడితే ఆయన అదే అంటారు పిల్లలతోటి, ఏమనుకోకమ్మా 2-3 రోజులు బట్టి డబ్బింగ్ లేదు కదా అందుకే అలా మాట్లాడుతుంది, మీరేం తప్పుగా అనుకోకండి అని. ఓకే. అలాగా డబ్బింగ్ అనేది ఒక ప్యాషన్. ఓకే. చాలా ఇష్టం. అందుకని ఇష్టంగా అది ఆ హీరోయిన్ ఎలాగుంది, ఆ హీరోయిన్ ఫేస్ ఎలా ఉంది, తన లిప్స్ ఎలాగున్నాయి, తన వాయిస్ ఎలాగుంది, ఒరిజినల్ వాయిస్ మనం పైలట్లో వింటాం కదా, ఆ వాయిస్ ఎలాగుంది, తన మాడ్యులేషను, తన ఎక్స్ప్రెషను, తర్వాత గ్యాప్స్ ఉంటాయి. ఒక్కొక్క హీరోయిన్కి ఒక్కొక్క గ్యాప్ ఉంటుంది. ఒక్కొక్క లెంత్లో మాట్లాడతారు, ఒక్కొక్కరు స్పీడ్గా మాట్లాడతారు. ఆ గ్యాప్లు ఏంటి ఇవన్నీ కరెక్ట్గా అబ్జర్వ్ చేసి అది ఎలాగైనా ఆ హీరోయిన్కి మ్యాచ్ చేసేయాలన్నది ఒక పెద్ద ఇది ఉండేది నాకు. అందుకని ఏ హీరోయిన్కి వెళ్ళినా కూడా ఇంకోటి చెప్పాలంటే నాకు నిజంగా హీరోయిన్స్ హెల్ప్ చాలా ఎక్కువ. ఏ సినిమాలో ఏ హీరోయిన్కి చెప్పినా మళ్ళీ ఇంకా ఆ హీరోయిన్ వాళ్ళ నెక్స్ట్ మూవీస్లో నేనే చెప్పాలని పట్టుబట్టేవాళ్ళు. అది కాకుండా నాకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పేవాళ్ళు, చాలా బాగుందని. అలాగే నాకు హీరోయిన్స్ సైడ్ హెల్ప్ చాలా ఎక్కువ. ఓకే. మొత్తం నాదియా గారి దగ్గర నుంచి ఏంటి, రాధిక్ గారు ఈ రోజు వరకు కూడా ఒకవేళ హైదరాబాద్లో డబ్బింగ్ జరుగుతోంది కాబట్టి ఎవరినైనా చెప్పించేద్దామా, ఆవిడని మళ్ళీ మెడ్రాస్ నుంచి ఏమి రప్పిస్తామన్నా కూడా ఆవిడ అస్సలు ఒప్పుకోరు. దుర్గే చెప్పాలి నాకు. ఇప్పుడు ఫిలిమ్స్ కూడా మీరే చెప్పారా? ఇప్పుడు రాజా ది గ్రేట్ కూడా వచ్చి చెప్పి వెళ్ళాను కదా. ఓకే. అది ఇప్పుడు ఏదో ఒక సీరియల్ కూడా ఏదో చేశారు శ్రీలంకలో, అది చెప్పాను. ఆఖరికి అటికా గోల్డ్ కవరింగ్ యాడ్స్ ఏదైనా సరే ఆవిడ ఒప్పుకోరు, ఈ రోజుకి ఒప్పుకోరు. అంటే దాదాపు 40 yearsగా ఆవిడకి చెప్తూనే ఉన్నాను నేను, ఈ రోజుకి చెప్తున్నాను ఆవిడకి. సో మాకు అందరికి ఆమె స్క్రీన్ మీద కనపడే చిత్తి, మీరు స్క్రీన్ వెనకున్న చిత్తి. అవును. ఇప్పుడు కూడా అనబెల్ అని ఒక సినిమా వచ్చింది కదా, అందులో రాధిక్ గారికి. ఓకే. పెద్ద నాని రజనీకాంత్ సినిమాలో ఏమో ఖుష్బుకి చెప్పాను. ఓకే.
అలాగా అందరికి. సో అమ్మ, ఇంతమంది హీరోయిన్స్కి మీరు డబ్బింగ్ చెప్తారు కదా, పర్ఫెక్ట్గా ఈ హీరోయిన్కి నా హావభావాలు బాగా సెట్ అవుతాయి, షింక్ అవుతుంది డైలాగ్ కానీ ఆ ఫేస్ హావభావాలకు కానీ అనిపించిన ద వన్ అండ్ ఓన్లీ ఏకైక హీరోయిన్ అంటే ఎవరని చెప్తారు? రాధిక గారు, నదియా, ఓకే, రాధ, ముగ్గురికి. మరి ఆ ముగ్గురికి అలాగే విజయశాంతి గారు కూడా. ఓకే. ఇప్పుడు మీకు ఒక మంచి ఒక ఎమోషనల్ డైలాగ్ చెప్పాను కదా, అలాగే విజయశాంతి కామెడీ డైలాగ్ కూడా అదొక టైప్లో ఉంటుంది. ఓకే. వాళ్ళ నలుగురికి బాగా సెట్ అయిపోతుంది, ఎలా చెప్పినా మ్యాచ్ అయిపోతుంది. ఓకే. మరి ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి వాళ్ళకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది హావభావాలకి అన్నారు కాబట్టి, వాళ్ళ డైలాగ్స్ కూడా ఎప్పుడు మీరు మెమరీలోనే అలా అలా రిమైండ్ చేసుకుంటూ ఉంటారు ఆ హావభావాలతో. ఇప్పుడు రాధిక గారు, మేము కళ్ళు మూసుకున్నాం, రాధిక గారే కనపడుతున్నారు మాకు. అండ్ ఆ హావభావాలు అట్ ది సేమ్ టైం ఆ డైలాగ్ ఏదన్నా రాధిక గారు, నదియా గారు అండ్ విజయశాంతి గారు, రాధ గారు. ఫస్ట్ రాధిక గారు సీరియస్, కామెడీ అన్ని చేయగలదామా? ఆమె చెయ్యని క్యారెక్టర్ లేదు అంటూ లేదు. అలాంటి హీరోయిన్ ఇంకా రాబోరు కూడా. అలాంటి ఒక మంచి హీరోయిన్. ఇంకొక పెద్ద విషయం ఒకటి చెప్తే, రాధిక్ గారు, విజయశాంతి గారు ఇద్దరు ఒక సినిమాలో యాక్ట్ చేశారు. మరి అలా అభిమన్యుడు. ఓకే. శోభన్ బాబు గారు హీరో. ఇద్దరికి నేనే చెప్పాను. అలాంటి వేరియేషన్స్ కూడా చెప్పాలి. ఈవిడ మాట్లాడుతుంది, ఆవిడ మాట్లాడుతుంది, ఈవిడ మాట్లాడుతుంది, ఆవిడ మాట్లాడుతుంది. అలా చెప్పిన హీరోయిన్స్ కూడా ఉన్నారు. ఓకే. చాలా సినిమాల్లో అలా చెప్పాను ఇద్దరు హీరోయిన్స్కి. ఒక్కసారి రాధిక గారు, రాధిక్ గారు, విజయశాంతి గారు కలిసిన డైలాగ్ ఒకటి చెప్పనా? మనసున్న మనిషి, ఆడది ఓ గొర్రె లాంటిది, అందుకే కసాయి వాడిని నమ్ముతుంది. నీలాగే నమ్మి ప్రేమ ప్రేమ అంటూ ఓ పిల్లని మోసం చేశాడు. ఆ పిల్ల ఎవరో తెలుసా? నేనే. అంతేకాదు, కేవలం 10,000 రూపాయల కోసం ఓ అమ్మాయితో సంబంధం ఉందని కోర్టులో అబద్ధపు సాక్ష్యం చెప్పి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు. అతన్ని ప్రేమించానంటున్నావు, పెళ్లి చేసుకోబోయే ముందు అతని గురించి ఇవన్నీ తెలుసుకోవడం చాలా అవసరం. ఇది రాధిక్ గారు. ఓకే. ఇమ్మీడియట్గా విజయశాంతి గారు, ఓకే, నా మీద అభిమానంతో ఇన్ని విషయాలు చెప్పినందుకు చాలా సంతోషం, కానీ మీరు కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. 10,000 రూపాయల కోసం ఓ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడన్నారే, ఆ అమ్మాయి ఎవరో తెలుసా? నేనే. ప్రేమ ప్రేమ అంటూ మిమ్మల్ని మోసం చేశాడన్నారే, మిమ్మల్ని మోసం చేసింది నా కోసమే. ఆనాడు కోర్టులో పతితగా నిలబెట్టింది నన్నే, తిరిగి ఈరోజు మనిషిగా నిలబెట్టింది నన్నే. నా జీవితాన్ని నిలబెట్టడం కోసమే మీకు అన్యాయం చేశాడు, కానీ అది మోసం కాదు, త్యాగం. సూపర్. ఇది విజయశాంతి గారు. ఓకే. ఒకే సీను దున్నేశారు ఇండస్ట్రీని. నిజంగానే గాడ్స్ గిఫ్ట్. అది దేవుడికే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంకో విషయం చెప్పాలంటే, నాకు అసలు తెలుగు చదవడం రాయడం రాదు. బేసికల్గా మీరు ఎక్కడి నుంచి? రాజమండ్రి అన్నారు కదా. రాజమండ్రి అంటే అమ్మ నాన్న వాళ్ళు రాజమండ్రి, నేను పుట్టి పెరిగింది చెన్నై. సో నాకు సెకండ్ లాంగ్వేజ్ తమిళ్, అందుకని నేను తమిళే చదువుకున్నాను, తమిళ్ ఇంగ్లీషు. సో అందుకని నాకు డైలాగ్ చెప్తే నేను ఇంగ్లీష్లో కానీ తమిళ్లో కానీ రాసుకొని చెప్పాల్సి ఉండేది, లేకపోతే విని చెప్పే ఇది ఉంది నాకు. ఓకే. ఒకసారి చెప్తే విని చెప్పేస్తాను నేను. కానీ నాకు అలాగా కొన్నాళ్ళు పోయాక ఏమైందంటే, అందరూ ఇలాగ పేపర్ పట్టుకొని ఇలా చదువుకొని అలా చెప్పేస్తున్నారు, మనకు మాత్రం ఒకళ్ళు వచ్చి ఆ డైలాగ్ అంతా మనకి చెప్పి మనం అది విని మనం అది ఇది చేసుకొని మనం చెప్పాల్సి వస్తుందని, అది ఏదో పెద్ద అవమానంలా ఫీల్ అయిపోయాను నేను. ఫీల్ అయిపోయి మనం ఎందుకు తెలుగు చదువుకోకూడదు అని చెప్తే, మా నాన్నగారు పెద్ద బాల శిక్ష కొనుక్కొని వచ్చారు. అక్కడి నుంచి నేనే ఇంట్లో అలాన్ని నేర్చుకోవడం స్టార్ట్ చేసి, తర్వాత న్యూస్ పేపర్స్, తర్వాత సితారా పత్రికలు ఇవన్నీ చదువుకుంటూ వచ్చి ఎద్దనపూడి సులోచన రాణి వాళ్ళ నవల్స్ కూడా చదివే అంత లెవెల్కి వచ్చేసాను. నేనే డైలాగ్స్ చదివి నేనే చెప్పే దీనికి వచ్చేసాను. ఏం లేదు, కేవలం ఒక పట్టుదల. ఎందుకు మనకి రాదు, ఎందుకు ఒకళ్ళు మనకి ఆ హెల్ప్ చేయాలి, ఆ డైలాగ్ ఎందుకు మనకి చెప్పాలి, మనంతా మనం చదువుకోవాలి అది అని. అది ఒక 4 to 5 months లోపు పట్టుదలతో ఆ నైట్స్ కూర్చొని చదివి 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 రాసి రాసి మొత్తానికి వచ్చేసరి ఈరోజు బ్రహ్మాండంగా చదువుతా, బ్రహ్మాండంగా రాస్తా తెలుగు. ఓకే. ఇలా 2 సినిమాలకి, అంటే 2 హీరోయిన్స్కి, ఒకే సినిమాలో ఉన్న హీరోయిన్స్కి డబ్బింగ్ చెప్పేటప్పుడు థియేటర్లో ఎప్పుడు దొరకలేదమ్మా? ఆడియన్స్ కానీ లేకపోతే వేరే డైరెక్టర్స్ చెప్పడం కానీ ఎవ్వరు
ఎందుకంటే ఇంత సిస్టమ్ లేదు అప్పుడు. లేదు. వాయిస్ తప్పకుండా మారిపోవాలి, హావభావాలు మారిపోవాలి, డైలాగ్ డెలివరీ మారిపోవాలి, అటు హై ఉంటే ఇటు తగ్గించాలి, ఇవన్నీ ఉంటాయి. అవును. అదే నాకు ఉన్న ఒక ఇది ఏంటంటే, ఇప్పుడు నేను ఇలా మీతో డైలాగ్ చెప్పడం కంటే కూడా నాకు ఆ హీరోయిన్స్ ఫేసెస్ ఉన్నప్పుడు అది వాళ్ళలాగా చెప్పేలాగా వాళ్ళ ట్రెండ్కి వెళ్ళిపోతుంది. వాళ్ళ గ్యాప్స్, వాళ్ళ మోడ్యులేషన్, వాళ్ళ వాయిస్ అదంతా మైండ్లోకి వచ్చేస్తుంది. అది మీరు డబ్బింగ్ చెప్పేటప్పుడు నేను ఇక్కడ హీరోయిన్ గూగుల్ ఓపెన్ చేస్తాను. అదంతా చూసి అది అది అసలు యాక్చువల్గా ఒక చిన్న టిప్స్ ఏంటంటే, ఏ డబ్బింగ్ అయినా సరే, ఏదైనా సరే, మన ఎక్స్ప్రెషన్స్, మోడ్యులేషన్స్ వీటన్నిటికంటే కూడా ఆ లిప్స్ ఉంటాయి కదా, ఆ హీరోయిన్స్ లిప్స్, ఆ లిప్స్ని మనం మ్యాచ్ చేయగలిగితే, అది మనం మ్యాచ్ చేయగలిగితే కొంతవరకు మ్యాచ్ అయిపోతుంది. అది చాలా కష్టం. అది ఎలా పట్టానో నాకు తెలీదు. నాకెవరు నేర్పించలేదు డబ్బింగు, నాకెవరు గురువులు లేరు, ఎవరు లేరు. నేనే అవును, నానంతట నేనే. ఈ క్లైమాక్స్ సీన్ లో ఎక్కువ అరిచే వాయిస్ ఉంటుంది కదా, అవును. ఆ సీన్లు చేసేటప్పుడు ప్రాక్టీస్ చేయాలి కొంత. మీకు ప్రాక్టీస్ అంటే ఇల్లే మీకు ప్రాక్టీస్. ఇంట్లో అరిచేటప్పుడు ఇంట్లో వాళ్ళు భయపడిన రోజులు ఉన్నాయా ఫస్ట్ స్టార్టింగ్ కెరీర్ లో? లేదు, నేను ఎప్పుడు అలాగే ఇంట్లో ప్రాక్టీస్ చేయలేదు అండి అస్సలు. ఏదైనా సరే ఆన్ ద స్పాటే. ఇప్పుడు అలాగ అనుకుంటే స్వాతి ముత్యంలో క్లైమాక్స్లో రాధిక్ గారు ఆవిడ చనిపోయే ముందు అది వాయిస్ చోక్ అవుతూనే చెప్పాలి కదా, విశ్వనాథన్ గారి డైరెక్షన్లోనే. అది డైలాగ్ తను చెప్తుందనమాట, ఒకసారి నన్ను ఆ తులసి కోట దగ్గరికి తీసుకెళ్ళండి, వెళ్ళే ముందు ఆ తులసమ్మ సమక్షంలో మీ ఒళ్ళు కళ్ళు మూస్తే మీరు నా పసుపు కుంకాలు జన్మలకి నాతోనే ఉంటాయట. అంతవరకు ఆ దేవుడు నన్ను ఉంచొద్దు, పర్వాలేదు, ఇంకా సేపట్లో మంటే కట్టెలతో ఒళ్ళు కాచుకోబోయేదాన్ని, ఒళ్ళు కట్టినా పర్వాలేదు, నన్ను మీ ఒళ్ళు ఎప్పుడు కోరిపట్టి. ఇది ఆన్ ద స్పాటే. ఓకే, నో ప్రాక్టీస్, నథింగ్. గ్రేట్. అసలుకి నాకు అయితే పర్ఫెక్ట్ గా హావభావాలు అంటే రాధిక గారు గుర్తొచ్చిపోతుంది. మీరు నార్మల్ గా మాట్లాడినా రాధిక్ గారు గుర్తొస్తున్నారు. అవును, అది చాలా మంది కంటే రాధిక్ గారే ఆ మాట అన్నారు. టీవీ ఫిలిం ఒకటి ఆవిడ లండన్లో చేసుకొచ్చారు, తమిళ్లో ఆవిడ యాక్ట్ చేశారు. ఆవిడ పక్కన ఒక నెగిటివ్ రోలు, సమానమైన క్యారెక్టర్ ఒక ఆవిడ యాక్ట్ చేసింది. ఆవిడకి నేను డబ్బింగ్ చెప్పాను, రాధిక్ గారికి ఆవిడే చెప్పుకుంటారు కదా తమిళ్లో, ఆవిడ చెప్పారు, నేను ఇది చెప్పాను. ఆ తర్వాత ఒకరోజు థియేటర్లో రాడను వాళ్ళ థియేటర్లోనే డబ్బింగ్ చెప్పాం. నేను చెప్పి వస్తుంటే రాధిక్ గారు వచ్చి దుర్గా ఒక్క నిమిషం అన్నారు. ఏంటి చెప్పండి అని. కాదు, మీరు చెప్తున్నప్పుడు ఆ ఎండ్స్ ఇవి అన్నీ కూడా నాలాగే ఉంది, వింటుంటే ఏదో నేను డబ్బింగ్ చెప్తున్నట్టుగా ఉంది ఆవిడకి, కొంచెం అది చూసుకోరా అని అంటే ఆవిడకే నా వాయిస్ ఆవిడ వాయిస్ లాగా అనిపించి ఆవిడే చెప్పారు అన్నమాట. అలాగా న్యాచురల్గా మాట్లాడితేనే మ్యాచ్ అయిపోతుంది రాధిక్ గారికి. అంత అయిపోయింది మీ ఇద్దరికి, సింక్ అయిపోయింది అలా. సింక్ అయిపోయింది. సో మీరు విజయశాంతికి ఆల్మోస్ట్ చాలా సినిమాలు డబ్బింగ్ చెప్పారు కదమ్మా. సెకండ్ ఇన్నింగ్స్ వచ్చిన తర్వాత సరిలేరు నీకెవరిలో ఆమంతటా ఆమె డబ్బింగ్ చెప్పుకున్నారు ఆ సినిమాకి. ఎలా అనిపించింది మీకు ఇన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్పి ఆమె వాయిస్ అలా డబ్బింగ్ చెప్పుకున్నప్పుడు? వాయిస్ డిఫరెన్స్ కానీ అనిపిస్తుంది మనకి నిజం చెప్పాలంటే. ఓకే, బట్ వాళ్ళకి ఉంటుంది కదా, వాళ్ళ వాయిస్ వాళ్ళ ఫేస్ మీద ఉండాలనేది ఉంటుంది. బట్ అదంతా కూడా తర్వాతే కదా, ఈ 30 years జర్నీలో ఆవిడెప్పుడు చెప్పలేదు. ఇది స్వయం కృషి కూడా చాలా మంచి మూవీ, విజయశాంతి గారికి నేను చెప్పి. అవును, అది కొంచెం కామెడీ టైప్లో ఉంటుంది ఆవిడ డైలాగ్స్ అని కూడా. స్వయం కృషి మూవీలో ఒక చిన్న డైలాగ్. కృషిలో సర్లే ఊరుకోవయ్యా, చూడు నీ షాపులో నేను కూర్చుంటే ఎంత శోభగా ఉందో, నువ్వే చూపురహో, రండి మాస్టారు, సర్లే పుచ్చుకో, లేకపోతే ఆయన మనసు బాధపడద్ది, సర్లే
అంత తెలివి ఉన్నవాడివి మాట ఎందుకు ఇచ్చావు? సర్లే, తెలియకపోతే ఇప్పుడు తెలుసుకో, ఆయన ఇచ్చింది పుచ్చుకో. చూసారా మాస్టారు, చూసారా, ఎప్పుడు ఇదే తంతు, చిన్న లేదు పెద్ద లేదు, అందరి ముందు చిన్నపొచ్చడం, నోటికి వచ్చినట్టు తిట్టడం. ఇదిగో మాస్టారు, మీరు నాకు మాట ఇస్తే కానీ నేను మళ్ళీ ఈ కొట్లో అడుగు పెట్టను, అంతే. నా చెప్పులకి డబ్బులు తీసుకొని నాకేమని చెప్పండి. తీసుకోండి మాస్టారు, ఇప్పుడే కదా మాట ఇచ్చారు నా మాట వింటానని, తీసుకోండి. కాదు కాదు దుర్గా గారు, ఇప్పుడు వాళ్ళంటే యాక్టింగ్ చేసే హీరోయిన్స్ కాబట్టి మోడ్యులేషన్ చేంజ్ చేయాలి, హావభావాలని చేంజ్ చేయాలి. ఈ డబ్బింగ్లో మీకు ఇది ఎలా అలవాటు అయిపోయింది? నిజంగా యాక్ట్ చేసినట్టు వాళ్ళకన్నా బాగా యాక్ట్ చేసేస్తున్నారు మీరు. ఇంకా నాకు యాక్టింగ్ అంతా రాదు, అంటే పెద్ద ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా నాకు ఉండదు. జానక్ గారు పాట పాడినట్టే ఉంటుంది నేను డబ్బింగ్ చెప్పడం. ఓకే, వాయిస్లో వచ్చేస్తుంది మొత్తం అంతాను, బట్ ఫేస్లో పెద్ద ఎక్స్ప్రెషన్స్ ఉండవు. ఇదే పెద్ద టఫ్ జాబ్ అసలుకి. అదేముంది, అలా కెమెరా ముందు అలా అలా చేసి వెళ్ళిపోవచ్చు, బట్ ఇది చాలా టఫ్ జాబ్. ఆ ఫేస్కి ఆ లిప్కి షింక్ అవ్వాలి, ఇలాంటి ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు చెప్పిన డైలాగ్ లాంటివి షింక్ అవ్వాలంటే చాలా కష్టం. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇప్పుడు ఒకేసారి అందరు బిజీ ఆర్టిస్టులు ఆ టైంలో, రాధిక గారు, రాధా గారు, విజయశాంతి గారు, సంవత్సరానికి 7-8 సినిమాలు రిలీజ్ అయిన హీరోయిన్స్ వీళ్ళంతా. ఆ టైంలో ఎలా ఉండేది మీకు? డబ్బింగ్ అటు ఇటు బిజీగా ఉండేది. తమిళ్లో కూడా హీరోయిన్స్కి చెప్పేదాన్ని, సేమ్ ఇదే హీరోయిన్స్. ఇంకోటి ఏంటంటే నాకు తమిళ్లో ఇప్పుడు ఎంగియో కేటకూరల్ని ఒక సినిమా, రజనీకాంత్ గారు, అంబిక, రాధా వాళ్ళు యాక్ట్ చేశారు. అందులో అంబిక గారికి చెప్పాను. సేమ్ సినిమా తెలుగులో బావా మరదళ్ళు, శోభన్ బాబు గారు, రాధిక్ గారు, సుహాసిని గారు, అదే సేమ్ క్యారెక్టర్ అంబిక గారి క్యారెక్టర్ రాధిక గారు, ఆవిడకి చెప్పాను. అలాగే ముందాడే ముడిచని ఊర్వశికి చెప్పాను. మూడు ముళ్ళలో రాధిక్ గారికి చెప్పాను. ఇలా తమిళ్లో వచ్చే మూవీ మళ్ళీ తెలుగులో రీమేక్ చేయడం, మళ్ళీ అదే క్యారెక్టర్ తెలుగులో చెప్పడం, ఇలా ఉండేది. ఓ పక్కన తమిళ డబ్బింగ్, ఓ పక్కన తెలుగు డబ్బింగు, అసలు ఖాళీ ఉండేది కాదండి. నిజంగా ఒక సినిమా, ఒక డబ్బింగ్ సినిమాకి అయితే, డబ్బింగ్ సినిమాలకు అసలు ఖాళీ ఉండేది కాదు. నాకు స్ట్రైట్ మూవీస్ ఎక్కువ. అప్పుడు మొత్తం సినిమా ఫీల్డ్ అంతా చెన్నైలోనే ఉండేది కదా, అందుకని తెలుగు మూవీస్ కానీ తమిళ మూవీస్ కానీ స్ట్రైట్ మూవీస్ చెప్పే అలవాటు ఎక్కువ, డబ్బింగ్ మూవీస్ కంటే కూడా. అలా అంత బిజీ షెడ్యూల్లో వాసంతి గారు ఉన్నారు కదా, ఆవిడ మూవీస్ వైదేహి కాతిరుందాళ్ళని మా వారు డైరెక్ట్ చేసిన మూవీ తమిళ్లో, విజయకాంత్ గారు యాక్ట్ చేశారు, రేవతి గారు, అది ఆవిడ తెలుగులో తీశారు. పేరేంటో నాకు జ్ఞాపకం లేదండి. భానుచంద్ర గారు, భానుప్రియ గారు యాక్ట్ చేశారు కదా, మంచి మంచి సాంగ్స్ ఉంటాయి. అవునవునవునవునవును. అది తమిళంలోనూ నేనే చెప్పాను, తెలుగులో భానుప్రియ గారికి నేనే చెప్పాను అనమాట ఆ సినిమాలో. ఇది రాసాతి ఉన్న కాణాది నుంచి ఒక పాట ఉంటుంది కదా, పేరు జ్ఞాపకం లేదు. ఆవిడ సినిమా అది రీమేక్ చేశారు ఆవిడ, అది చెప్పాను డబ్బింగ్ అది. అలాగే ఈయన మూవీ ఇంకోటి అమ్మన్ కోవిల్కి వెళ్ళకాలే అన్నది తెలుగులో చిరంజీవి గారు చేశారు, ఖైదీ నంబర్ 786. ఓకే, అది రాధా అనుకుంటాను హీరోయిన్, రాధకి నేను చెప్పాను. తమిళ్లో కూడా రాధే హీరోయిన్, ఆవిడకి నేను చెప్పాను. కాదు, తెలుగులో భానుప్రియ గారు అనుకుంటా. ఓకే, తెలుగులో ఆవిడకి చెప్పాను, తమిళ్లో ఆవిడకి చెప్పాను. అలాగా అన్నీ కూడా అలాగా రీమేక్ మూవీస్ ఉండేవి. ఇంత బిజీ షెడ్యూల్లో నాకు ఒక డబ్బింగ్ మూవీ చేశారు వాసంతి గారు, అందులో రాధ యాక్ట్ చేశారు. ఇది ఎలాగన్నా నువ్వే చెప్పాలమ్మాయి, రాధకి నువ్వే చెప్పాలమ్మాయి, లేదంటే ఇంకెవరి వాయిస్ మ్యాచ్ కాదని. అస్సలు ఖాళీయే లేదు నాకు. నేను ఎక్కడ చెప్తాను, ఏ టైంలో చెప్తాను, నీ టైంకి నువ్వు చెప్పు, ఏ టైంకి రాగలవు. అసలు ఆవిడ వదలలేదు. వదిలేండి, నాకు అస్సలే అసలు నాకు టిఫిన్ తినడానికి టైం ఉండేది కాదు, భోజనానికి టైం ఉండేది కాదు. నాకేంటంటే మధ్యాహ్నం బ్రేక్ టైంలో 1 and 2 బ్రేక్ ఉంటుంది కదా, ఆ టైంలో కార్లో మా అమ్మగారు నాకు భోజనం తీసుకొస్తే ఈ థియేటర్ నుంచి ఇంకో థియేటర్కి ట్రావెల్ చేసే టైంలో కార్లో భోంచేస్తాను నేను. ఓకే, ఇలాగే ఉండేదన్నమాట నా షెడ్యూల్. ఆ టైంలో ఆవిడ నీ టైం చెప్పమ్మా, నువ్వు ఎప్పుడు వచ్చినా ఓకే అని. అప్పుడు ఆవిడ అంత ఇదిగా అడుగుతున్నప్పుడు మనం కాదని చెప్పలేక, సరే అయితే మార్నింగ్ 7 to 8:30, మళ్ళీ 9 o'clock ఇంకో డబ్బింగ్కి వెళ్ళిపోవాలి కదా, అందుకని 7 to 8:30 మార్నింగు, నైట్ 10 to 12. ఓకే, అలాగ చెప్పి మళ్ళీ మిగతా డబ్బింగ్స్కి వెళ్ళిపోయి మళ్ళీ 9 o'clock ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చి స్నానం చేసి భోజనం చేసి మళ్ళీ 10 గంటలకి ఇక్కడ వీనస్ స్టూడియోకి ఆ డబ్బింగ్కి వెళ్ళి 12 గంటల వరకు చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చి అసలు నిద్ర అన్నది ఉండేది కాదండి.
ఒక్కటి మాత్రం అనిపించేది అప్పుడప్పుడు, అబ్బా ఒక 4 రోజులు డ్రెస్ దొరికి బాగా నిద్రపోతే బాగుండు అని. నిద్ర కరువైపోయింది నాకు అప్పుడు. ఓకే. భోజనం సరైన భోజనం ఉండేది కాదు. అంటే ఒకటి నేను ఎక్కడ కంపెనీస్లో ఎక్కడ భోంచేసేదాన్ని కాదు, కనీసం మంచినీళ్ళు కూడా తీసుకునేదాన్ని కాదు, టీ కాఫీ ఏది పుచ్చుకునేదాన్ని కాదు. ఏదైనా నాకు ఇంటి నుంచి రావాల్సిందే. ఓకే. మార్నింగ్ టిఫిన్ కార్లు తీసుకొచ్చేసేవారు, మధ్యాహ్నం భోజనం కానీ ఏదైనా జ్యూస్ అయినా మంచినీళ్ళైనా ఏదైనా ఇంటి నుంచి వచ్చేసేది. అందుకని అవుట్ సైడ్ ఫుడ్ లేదు నాకు. ఓకే. అదొకటి హెల్ప్, నాకు వాయిస్కి హెల్ప్ అన్నది. ఇంకోటి నాకు ఐస్ వాటర్ తాగినా ఐస్ క్రీమ్ తిన్నా నాకు వాయిస్ పోవడం అదంతా ఏం లేదు. నిజంగా టి కృష్ణ గారు చాలా అవస్థపడ్డారు నాతో ఒక సినిమాకైతే. ఇది గోపిచంద్ వాళ్ళ ఫాదర్. అవునండి. బ్యూటిఫుల్ డైరెక్టర్ అండి నిజంగానే. నాకు సాయి కుమార్కి ఒక పెద్ద బ్రేక్ ఆయనే కదండి. నేటి భారతం ఆ మూవీలో సాయి కుమారు హీరోకి చెప్పారు, నేను తిని విజయశాంతికి చెప్పాను. ఆ సినిమా చెప్పేటప్పుడు ఆయన చాలాసార్లు అనేవారు, నిజంగా నా సినిమా ఆడుతుందో లేదో నాకు తెలియదు, ఈ సినిమా కనుక 100 days ఆడితే మీ ఇద్దరికి మాత్రం నేను షీల్డ్ ఇస్తాను. అప్పటికి తెలుగులో 100 days ఆడితే షీల్డ్ ఇవ్వడం అన్నది లేదు, ఇంకా అప్పటికి డబ్బింగ్ ఆర్టిస్టులకి షీల్డ్ ఇవ్వడం లేదు. ఆయన అనేవారు, ఆయన అన్న మాట ప్రకారమే సినిమా పెద్ద హిట్టు. 100 daysకి మమ్మల్ని ఒంగోలు తీసుకెళ్ళారు ఆయన. ఓకే. షీల్డ్ ఇచ్చి మర్నాడేమో బాబురావు గారి ఇంట్లో ఏమో భోజనాలు ఏర్పాటు చేసి మొత్తం అందరం వెళ్ళాం ట్రైన్లో. విజయశాంతి గారు ఏంటి, సాయి కుమార్కి అప్పుడు కొత్తగా పెళ్ళైంది, వాళ్ళ ఆవిడ వచ్చారు, నేను మా అమ్మగారు ఇలా అందరం కలిసి వెళ్ళి అదొక పెద్ద పండగలాగా జరిగి ఫస్ట్ ఇఫ్ ఐఎమ్ రైట్ సాయి కుమార్ కూడా అదే ఫస్ట్ షీల్డ్ అయి ఉంటుంది ఓకే మూవీలో. ఆయన చాలా పర్ఫెక్షనిస్ట్ టి కృష్ణ గారు. నా వాయిస్ అంటే ఆయనకి చాలా ఇష్టం. ఓకే. రేపటి పౌరులు సినిమాలో అనుకుంటా ఆ క్లైమాక్స్లో ఏమో బాగా అరిచి అరిచి గొంతు పోవాలి, ఎంత అరిచినా గొంతు పోవట్లేదు నాకు, మీకు పోవట్లేదు. ఆయనేమో సరే చెప్తూ ఉంటామ్మా అని, కానీ నా ఓపికకి మాత్రం ఆయన చాలా మెచ్చుకునేవారు. నిజంగా ఇంత ఓపిక నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరైనా సరే ఒక 4 టేకులు 5 టేకులు అయ్యాక ఏంటండి ఎన్ని టేకులండి, అన్ని టేకులు బాగానే ఉన్నాయి కదా అని ఏమైనా కొంచెం విసుక్కోవచ్చు, లేదంటే మనకి ఏమిట్రా అని వెక్స్ అవ్వచ్చు మనం. నాకు మాత్రం అలా కాదు. 1 more అని వాళ్ళు చెప్పడానికి ముందు నేనే 1 more అనేస్తాను, లేదా వాళ్ళు 1 more అంటే ఓకే 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 అంటే ఏదో ఒక ఇది ఉందన్నమాట, అది అది మనం కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్గా వచ్చేంత వరకు నేను వదిలేదాన్ని కాదు. ఆయన అలాగా రేపటి పౌరులకి దాదాపు 32 takes నేను తీసి అప్పటికి ఇంకా నా గొంతు పోయిందని వెళ్ళండి, అరిచి 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 గొంతు పోయి ఆ 32వ టేక్లో మొత్తం గొంతు పోయి అరిచి మాట్లాడేశాను. ఓకే ఓకే ఇదే కావాలి నాకు, ఇదే కావాలి నాకు అని ఓకే చేశారు. ఓకే. అది అలా అదే ఆయన చెప్పేవారు, నిజంగా ఎవరికి నీ అంత ఓర్పు ఉంటుందమ్మా, నిజంగాను ఎంత ఓర్పు, ఎంత ఇది, అసలు టయర్డే అవ్వవేంటమ్మా నువ్వు, ఎన్నిసార్లు చెప్పమన్నా చెప్తావేంటి. ఇంత కష్టపడ్డారు కనుకే ఇప్పుడు ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇంటర్వ్యూ పిలిచినా, ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎక్కడ మాట్లాడినా ముఖ్యంగా ఆడవాళ్ళు మాకు ఇన్స్పిరేషన్ అంటే దుర్గా గారు అని చెప్తారు. ఎవరబ్బా ఈ దుర్గా గారు అనుకునేవాడిని నేను అప్పుడు. ఇలా మిమ్మల్ని కలుస్తానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుకి. అంత బాగా చెప్తారు మీ గురించి, ఆమెలాగా ఎవరు చెప్పలేరండి. మేమంతా ఇప్పుడు వచ్చిన వాళ్ళం, ఏదో ట్రై చేస్తున్న వాళ్ళమే, కానీ ఆమె నెంబర్ 1 అసలుకి. ఏం చెప్తారు డబ్బింగ్ అని చెప్పేవాళ్ళు నిజంగా. అందుకనే మీకు ఇంత ఓపిక బట్టే అంత పేరు వచ్చేసింది. ఒక పక్కన ఇక్కడ హీరోయిన్స్ కి అక్కడ హీరోయిన్స్ కి మీ ఆయన డైరెక్టర్, ఆయన సినిమాలకి ఆయన ఒకవైపు బిజీ, నేను ఒకవైపు బిజీ. ఓకే. అసలు చాలా కాలం మేము కలుసుకోవడమే ఉండేది కాదు. ఓకే. ఏంటంటే ఆయన ఫ్లైట్లో వచ్చి పిల్లల్ని చూసుకొని ఆయన వెళ్ళిపోయేవారు. ఎక్కడ ఉన్నాం అంటే అప్పుడు ఈ సెల్ ఫోన్స్ కూడా లేవు, ల్యాండ్ లైన్లో ఏమో ఇలాగ ఏదో బిజినెస్ స్టూడియోలో ఉందంటే ఓ బిజినెస్ స్టూడియోలో ఉన్నావా, నేను వచ్చి నిన్ను చూసి అలా వెళ్ళిపోతాను ఎయిర్పోర్ట్కి అనేవారు. అక్కడికి వచ్చేవారు, నేను కార్లోకి వచ్చేదాన్ని, ఒక 5 నిమిషాలు మాట్లాడుకొని ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళేవారు, నేను డబ్బింగ్కి వెళ్ళిపోయేదాన్ని. ఇలా అంత బిజీగా ఉండేవాళ్ళం, ఇద్దరం బిజీ ఆ టైంలో. పిల్లలు బాగా మిస్ అయ్యారు మిమ్మల్ని ఆ టైం అంతా. మా అమ్మగారు మా అక్క వాళ్ళందరూ ఉండేవాళ్ళు, వాళ్ళే అంటే మేము మా పిల్లల్ని పెంచలేదులేండి. బట్ సింగర్స్ కూడా చాలా మంది డబ్బింగ్ ఆర్టిస్టులు అయ్యారు.
తర్వాత లైక్ మను గారు, అవును అవును బాలసుబ్రహ్మణ్యం గారు మీ టైంలో బాలసుబ్రహ్మణ్యం గారు అప్పుడు ఎలా ఉండేది? బాలసుబ్రహ్మణ్యం గారితో డబ్బింగ్ చెప్పేటప్పుడు ఇద్దరు కలిసి కాంబినేషన్లో హీరోకి హీరోయిన్కి మీ ఇద్దరి మధ్య ఎలా ఉండేది? మా అనుబంధం ఎలా ఉండేది అది బాలు గారితో? చాలా గొప్ప అనుభూతి అంటే నిజంగానే అదే దేవుడి దయే ఇదంతాను. లేకపోతే అంతంత పెద్ద లెజెండ్స్తో అంతా డబ్బింగ్ చెప్పే అవకాశం నాకు వచ్చేది కాదు కదా. అసలు ఫస్ట్ బాపు గారి డైరెక్షన్లో వంశవృక్షం అన్న ఒక మూవీ తీశారు ఆయన. అందులో అనిల్ కపూర్ గారు హీరో, జ్యోతి గారు హీరోయిన్. జ్యోతి గారికి అంతకుముందు నేను తూర్పు వెళ్ళే రైల్లో కూడా నేనే చెప్పాను ఆవిడకి. అందులో ఇద్దరం, బాలు గారు అనిల్ కపూర్ గారికి డబ్బింగ్ చెప్పారు, నేను జ్యోతికి చెప్పాను. ఆ మూవీ అయిపోయింది. అయిపోయాక ప్రివ్యూ వేశారు. వేస్తే నేను వెళ్ళాను దానికి. బాలు గారు వచ్చారు, అనిల్ కపూర్ గారు వచ్చారు, జ్యోతి గారు, బాపు గారు అందరూ వచ్చారు. అప్పుడు అంటే మొత్తం ఫీల్డ్ అంతా ఇక్కడే ఉండేది కాబట్టి అందరూ కలిసి చూసేలాగే ఉండేది ఏవి ప్రొజెక్షన్స్ కూడా. అందరూ వచ్చారు. వచ్చేస్తే అనిల్ కపూర్ గారేమో బాలు గారికి, అబ్బా మీరు ఏం చెప్పారంటే నిజంగా నాకు లైఫ్ ఇచ్చారు. ఆయనకి తెలుగు అసలు తెలియదు కదా, చాలా డైలాగ్స్ అసలు నిజంగా చాలా కష్టం ఆయనకి చెప్పడం కూడా. ఆయన హిందీలో చెప్పేవారు చాలా. ఆ హిందీ లిప్కి ఈయన సింక్ చేసి తెలుగులో చెప్పాలి. ఓకే, అంత 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 కష్టపడి ఆయన చెప్పారు. నేను ఇలాగ రాగానే గబగబా బాలుగారు నా దగ్గరికి వచ్చేసి, ఈ సినిమాతో నేను మీకు ఫ్యాన్ అయిపోయానండి అన్నారు. బాబోయ్, నాకు నిజంగా ఆ క్షణం అసలు ఇంకేం కనిపించలేదండి బాబు. లైఫ్ ఇంక ఇంతకంటే సంతోషమైన మూమెంటే లేదేమో అన్నట్టు అనిపించింది. ఎందుకంటే నేను ఆయనకి అంత ఫ్యాను. మీరు మామూలు ఫ్యాన్ కాదు నాకు. సింగర్స్లో బాలుగారంటే పిచ్చి, మామూలు పిచ్చి కాదు. అలాగే లేడీస్లో సుశీల గారు, వీళ్ళిద్దరూ అంటే అంత ఇష్టం నాకు. అలాంటిది ఆయన వచ్చి నాకు చెప్పేసరికి, బాబాయ్ ఏంటంటే నేను జ్యోతి యాక్చువల్గా తెలుగులోనే మాట్లాడింది, నేను ఆ తెలుగే మాట్లాడాను. అది నిజంగా కష్టం కూడా కాదు. కానీ ఆయన ఏంటంటే హిందీలో మాట్లాడిన అనిల్ కపూర్ గారికి మ్యాచ్ చేసి మాట్లాడడం అన్నది ఎంత టఫ్ అది. అటువంటిది ఆయన వచ్చి నన్ను ఫ్యాన్ అన్నారంటే నిజంగా అదే. ఇంకొక సందర్భంలో నాకు శైలజ గారు కూడా ఈ మాట చెప్పారు. బాలుగారే చెప్పారు మమ్ముటి గారికి, ఓకే, రాధిక్ గారికి, నేను రాధిక్ గారికి చెప్పాను. ఆ సినిమా ప్రొజెక్షన్లో శైలజ గారు వచ్చారు. దానికి వచ్చినప్పుడు ఆయన ఆవిడ దగ్గరకు వచ్చి చెప్పారు, అన్నయ్య మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పమన్నారు. రాధిక్ గారికి నిజంగా మీరు ప్రాణం పోసారండి, ఆ క్యారెక్టర్కి ప్రాణం పోసారు అని. నన్ను మీరు నా గురించి చెప్తే నేను ఇంకా అన్నయ్య గురించి నేనేం చెప్తాను. నేను ఆయన ఇచ్చిన ప్రోత్సాహమే కదా అదంతా కూడా మేము కాంబినేషన్లో చెప్పిన మూవీస్, ఆ ఫిలిమ్స్ అన్నీ కూడాను. అలాగా ఆయన మాత్రం వెంటనే బాగుంటే బాగుందని చెప్పేయాలి ఆయన. ఇది ఉంది ఆయన దగ్గర. ఎలా అనిపించిందమ్మా ఆయన మిస్ అయినప్పుడు? అంత పిచ్చి చాలా బాధపడ్డానండి నేను. ఒక 10 days వరకు నేను చాలా, ఎందుకంటే అంతకు ముందేనండి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను ఆయన బర్త్డేకి. మీకు బాలుగారితో ఉన్న అనుబంధం ఎలాంటిదని అడిగితే మొత్తం అన్ని ఈ విషయాలన్నీ ఆయనతో పంచుకున్న అనుభూతులన్నీ కూడా నేను చెప్పుకుంటూ వచ్చాను అనమాట. ఆ ఇంటర్వ్యూ చూసి వెన్నెల గంటి గారు వీళ్ళందరూ కూడా ఫోన్ చేసి, అయ్య బాబాయ్ మాకంటే మీరు చాలా బాగా మాట్లాడారండి బాలుగారి గురించి, ఇన్ని విషయాలు బాలుగారి గురించి మీకు తెలుసు అనేది మాకే తెలియదు అని చెప్పి ఆయన కూడా అన్నారు. అసలు చాలా సినిమాల్లో ఈ పాటల మధ్యన డైలాగ్స్ వస్తాయి కదా హీరోయిన్స్కి, ఆ హీరోయిన్స్కి మనం డబ్బింగ్ చెప్తాం. డబ్బింగ్ చెప్తాం కాబట్టి ఆ పాటలో వచ్చిన డైలాగ్స్ కూడా మనమే చెప్పాలి. అది ఎక్కడ చెప్పాలి? మనం రికార్డింగ్ థియేటర్లో ఆయన పాడుతుండగా ఆ గ్యాప్లో ఎక్కడ డైలాగ్ వస్తుందో ఆ డైలాగ్ మనం చెప్పాలి. తర్వాతే ఆర్టిస్ట్ యాక్ట్ చేస్తారు అవును ఆ డైలాగ్కి. అలాగా చాలా సినిమా పాటల్లో తెలుగులో కానివ్వండి, తమిళ్లో కానివ్వండి, బాలుగారు పాడుతుండగా నేను డైలాగ్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలాగా ఒక సినిమా అయితే బాలచంద్ర గారిది, కమల్ గారు రేవతి గారు యాక్ట్ చేశారు. చాలా మంచి మూవీ అది. అందులో కమల్ గారికి బాలుగారే చెప్పారు, నేను రేవతికి చెప్పాను ఆ సినిమాలో. ఆ సినిమాకి ఏమైందంటే లాస్ట్ క్లైమాక్స్లో సినిమాలో ఉన్న పాటలన్నీ వీళ్ళ పాడిన డూయెట్స్ కానీ అవి కానీ ఇవి కానీ వీళ్ళు హనీమూన్కి వెళ్ళేటప్పుడు ఇద్దరు, రేవతి గారు కమల్ గారు ఇద్దరు పాడుకుంటూ వెళ్తారనమాట ఆ సాంగ్స్ అన్నీ కూడాను.
ఆ తర్వాత మొత్తం డబ్బింగ్ అంతా అయిపోయి లాస్ట్లో ఆ పాటలు వేసరికి నేను ఏమండి డబ్బింగ్ ఎంత చెప్పమన్నా చెప్తాను, ఎన్ని పేజీల డైలాగులు ఇచ్చినా నేను చెప్పేస్తాను, పాటకి మనకి సంబంధమే లేదండి, ఎవరైనా సింగర్ అని పెట్టి పాడించుకోండి, అది మాత్రం ఓకే. అది నాకు రాదు అని చెప్పేసాను. సరే అన్నారు, నేను వచ్చేసాను. ఒకరోజు సడన్గా బాలుగారు థియేటర్కి వచ్చారు ఆ పాటలన్నీ పాడడానికి అనమాట. ఈ క్యారెక్టర్ చెప్పింది ఎవరు, దుర్గే కదా అన్నారు. అవును, మరి ఆవిడ రాలేదే, పాడాలి కదా నాతో పాటు అని. లేదండి, ఆవిడ సింగర్ ఎవరన్నా పెట్టుకోమన్నారు. అదంతా ఏం లేదు, ఆవిడ రమ్మనండి. సరే అని నాకు ఫోన్ చేశారు. నేను అంటే విషయం చెప్పలేదు, ఏదో కరెక్షనో ఏదో అనుకొని నేను వెళ్ళాను. వెళితే ఏంటి ఇది మన ఇద్దరం కలిసి పాడాలి, ఇది పాడనన్నారట. అయ్య బాబాయ్ నాకు రాదండి, అందులో మీతో కలిసి పాడడం అంటే ఏమన్నా అసలు నా కాళ్ళు చేతులన్నీ వణుకుతున్నాయి అని. ఏం లేదు, నేను పాడతాను, నాతో పాటు మీరు పాడేయండి అని చెప్పి అది ఒకటోటి తెలుగులో రాసి ఒక్కొక్క పాటగా. ఏం పాట అది? అది తమిళ్లో గుర్తుంది కానీ నాకు తెలుగులో చెప్పలేదు. తమిళ్లోనే చెప్పండి. కాల కాలமாக வாழும் காதலுக்கு நாங்கள் அர்ப்பணம், காளிதாசன் கம்பன் கூட கண்டதில்லை எங்கள் சொப்பனம், భూమి ఎంగళ వాహనం అని ఒక సాంగ్ ఉంది. జానకి గారు వచ్చారు ఇప్పుడు. అలాగా చాలా సాంగ్స్ ఆ సినిమాలో ఉన్న సాంగ్స్ అన్నీ కలిపి. ఓకే. అది ఆయనతో పాటు నేను పాడానా, అరిచానా, మాట్లాడానో నాకు తెలియదు, కానీ ఆయనతో పాటు కలిసి ఆ పాట పాడిన అనుభవం కూడా నాకు ఉందని ఆ రోజు ఆ ఇంటర్వ్యూలో చెప్పాను నేను. నాకు అందుకని ఆయన మిస్ అవ్వడం చాలా బాధ కలిగిందండి. ఒక 2-3 రోజులు కోలుకోలేకపోయాను నేను. సో ఇన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్తారు కదమ్మా, ఎప్పుడు కూడా అరే అసలు నిజంగా ఈ వాయిస్ నాకు వల్ల అవ్వట్లేదు, అసలుకి వోకల్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది అన్న ఫీలింగ్స్ ఏమైనా కలిగాయి ఆ రోజుల్లో? ఇంతవరకు లేదండి. ఇంతవరకు లేదు, ఈ రోజు వరకు లేదు. ఇప్పుడు డబ్బింగ్ చెప్పన్నా కానీ వెళ్ళిపోతాను. అదే ఆయనకి తెలుసు కాబట్టి ఏనాడు దేనికి ఏ అబ్జెక్షన్ లేదు. ఓకే, నీ ఇష్టం. ఒకసారి మాత్రం అన్నారు, ఎప్పుడంటే 25 years అయిపోయాక, ఇంకా హీరోయిన్స్కి చెప్పేసావు కదా 25 years అయిపోయింది, దీంతో అలాగే స్టాప్ చేసేయచ్చు కదా అని. ఆ తర్వాత అన్నాను, సరే ఆ హీరోయిన్స్కే కదా ఎప్పుడు చెప్తున్నాను, ఆనాడు చెప్పిన రాధిక్ గారికి ఈనాడు చెప్తున్నాను, ఆనాడు చెప్పిన ఖుష్బుకి ఈనాడు చెప్తున్నాను, ఆనాడు చెప్పిన రేవతికి ఈనాడు చెప్తున్నాను, వాళ్ళకి నేను చెప్పేది ఆ అంబిక్ గారికే చెప్తున్నాను. సో నేనేవే ఇంకో క్యారెక్టర్గా నేను అది మదర్గా చూసి చెప్పట్లేదు, నేను నా హీరోయిన్కి నేను చెప్తున్నాను అంతే అని అని ఇంకా అలా కంటిన్యూ అయిపోయింది. సో వయసు పెరిగే కొద్దీ మీ వాయిస్ మారుతుంది, వాళ్ళు కూడా యాక్టింగ్ స్టైల్ మారుతుంది కాబట్టి ప్లస్ అయిపోయింది. నా వాయిస్ మారలేదులేండి. అదేనండి, ఇప్పుడు ఎంగ్లో రాధిక్ గారు చెప్పేది ఇప్పుడు రాధిక్ చెప్పే గారు కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా అట్లా, కానీ అది కూడా కష్టం. అలా మోడ్యులేషన్ చేంజ్ చేసి చెప్పాలన్నా కానీ కష్టమే. అన్నీ ఏదో చెయ్యాలి అన్న ఒక తపన అయితే మిమ్మల్ని నడిపిస్తుంది. ఈ రోజుకే నాకు కొత్తేనండి. ఏదైనా ఒక మూవీకి వెళ్ళి ఆ ఫస్ట్ ఒక 2 డైలాగులు చెప్పేంత వరకు కూడా నాకు కొత్తగానే ఉంటుంది. ఆ 3వ డైలాగ్ నుంచి నేను వెళ్ళిపోతాను, ఇంకా అలాగ వెళ్ళిపోతాను. ఓకే. ఈ రోజుకి నాకు ఆ ఫస్ట్ డైలాగ్ చెప్పడం అంటే భయమే. ఓకే. అంటే ఇంకా తప్పనే, ఇంకా బాగా చెప్పాలని. నేను చెప్పిన మూవీస్ ఇప్పుడు చూసి కొన్ని మూవీస్ అయితే నాకే నవ్వు వస్తుంది, ఏంటి ఇక్కడ ఇలా చెప్పానంటే, ఇలా చెప్పుంటే బాగుండేది కదా అని నాకే అనిపిస్తుంది. ఎక్కువ ఏది పండించగలరు, ఎమోషనలా లేకపోతే సీరియసా లేకపోతే కామెడీయా? కామెడీ చెప్పాను కదా ఇప్పుడు. అదే ఎక్కువ ఏది చెప్పాను కదా, ఎక్కువ ఏది మీకు? అన్ని 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 హై పిచ్ నుంచి లో పిచ్ వరకు. కొన్ని ఉంటాయి కదమ్మా, ఇప్పుడు సమ్ అరిచే సీన్లు కానీ ఇవన్నీ కొన్ని ఉంటాయి, అసలు కొన్ని చెప్పాలంటే చాలా కష్టం. అది ఏదన్నా అది మానభంగం సీన్లప్పుడు కానీ ఇవన్నీ చెప్పాలన్నా స్క్రీన్ మీద చాలా కష్టంగా ఉంటుంది. హీరోయిన్స్ వాళ్ళకి కష్టమే, మీకు కష్టమే. ఇలాంటి బాగా టఫ్గా ఇబ్బందిగా ఫీల్ అయ్యే సీన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు ఎక్కువ? అది ఇప్పుడు అలాగా అరుపులు అవన్నీ ఉంటే అవి కొంచెం లాస్ట్లో చెప్పేలాగా పెట్టుకుంటాం. ఓకే. ఆ ఫిలిం మొత్తం అయిపోయాక లాస్ట్లో, అప్పుడు ఒకవేళ వాయిస్ బ్రేక్ అయిపోయినా పర్వాలేదు కదా, అలాగా చెప్పేవాడు. రొమాంటిక్ సీన్స్ కానీ అవన్నీ నార్మల్గా వచ్చేస్తాయి, ఇంకా అసలు ఫ్లో ఎక్కడ తగ్గేది లేదు. సో ఈయన ఎక్కడ పరిచయం అయ్యారమ్మా? ఏంటి మీది లవ్వా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజా? లవ్ కమ్ మ్యారేజ్. ఫస్ట్ ఆయనే ప్రపోజ్ చేశారా లేకపోతే మీరు ప్రపోజ్ చేశారా? లేదు ఆయనే.
దుర్గా గారి లవ్ స్టోరీ అంటే ఏమని చెప్తారు నాకు? ఏమీ లేదండి, లవ్ స్టోరీ ఏం లేదు. ఒకే చోటే ఉండేవాళ్ళం, మేము తెనంపేటలో ఉండేవాళ్ళం, ఆయన అక్కడ 92C అని అక్కడ ఉండేవారు. ఓకే. నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఆ, వచ్చేవారు, మాట్లాడేవారు. తర్వాత పేరెంట్స్తో మాట్లాడేశారు. అలాగే ఓ 50 years బ్యాక్ కూడా కాలేజీ సీన్లు ఉన్నాయి అన్నమాట. +1 చదువుకునేదాన్ని. ఓకే. ఏం చదువుకున్నారు మీరు? బిఏ బిఏ చేశారు. SIT ఓకే. ఇమీడియట్గా పేరెంట్స్ చెప్పడం, యాక్సెప్ట్ చేయటం. మ్యారేజ్ తర్వాతే నేను చదువుకున్నాను. మ్మ్. ఆయన కూడా జరిగింది. ఆయన డైరెక్టర్ ఎప్పుడయ్యారు? ఆయన 1982 2. ఫస్ట్ పిక్చర్ అయింది పయనంగల్ ముడివదిలై. ఓకే. మోహన్ అండ్ పూర్ణిమ భాగ్యరాజ్. ఓకే. పూర్ణిమ భాగ్యరాజ్కి అన్ని మూవీస్ నేను చెప్పాను, డబ్బింగ్. అన్ని మూవీస్. ఊర్వశికి. ఊరోసి కాదు, చాలా కామెడీగా ఉంటుంది. అవునవును. వస్తాను, లాస్ట్లో వస్తాను. ఆ తెలుగులో రిలీజ్ అయిన అన్ని పిక్చర్స్కి మీరేనా? అంటే డబ్బింగ్ చెప్పిన మూవీస్ అన్నిటికీ తెలుగులో నేను, బట్ వాయిస్ అన్ని కూడా నేనే ఆ వాయిస్ లాగా షింక్ అయిపోయింది అసలు డైరెక్ట్గా మీద. అసలు ఆమెకి పిచ్చ ఫ్యాన్స్, ఆ వాయిస్ ఆమెదే అన్నంత ఫ్యాన్స్ ఉంటారు ఆమెకి. అంటే ఆ పాజ్ ఇవ్వటం, మళ్ళీ మాట్లాడటం, మళ్ళీ ఆ కామెడీ, ఆ టైమింగ్, ఆ నవ్వటం, ఆ కితకితలు ఇవన్నీ ఉంటాయి. కోవే సర్లాకి కోవై సరళకి చెప్పలే, బట్ నాకు ఇష్టం. ఒక మూవీ అయినా సరే కోవై సరళకి చెప్పాలని అనుకుంటాను నేను. ఓకే. చెప్పలే ఇంతవరకు ఆవిడకి, చెప్పే అవకాశం దొరకలే. ఎంత ఉండేదమ్మా అప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్లకి రెమ్యునరేషన్? రెమ్యూనరేషను ఎంత ఉంటుందంటే ఒక 500, 1000 అంతే. అంతే ఉండేది అప్పుడంతాను. ఓకే. అలాగా కొంచెం కొంచెం పెరిగి 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 నేను హీరోయిన్స్ అని చెప్పే రాధా వాళ్ళందరికీ చెప్పే టైంకి 10,000. సినిమా మొత్తం? సినిమా మొత్తం 10,000, ఆ తర్వాత 25,000, ఆ తర్వాత 1,00,000. మీరు తీసుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ అంటే 1,00,000 సినిమాకి? 30-40 years బ్యాక్ 1,00,000 అంటే? 40 years బ్యాక్ 1,00,000 కాదండి, ఒక 20 years బ్యాక్. 20-25 years బ్యాక్ 1,00,000 అంటే ఈరోజు ₹1,00,00,000. ఇది ఒకే ఒకడు మనీషా కొయిరాలకి చెప్పాను కదా, అది కానీ బాబా కానీ బాగుంటుంది మనీషా కొయిరాలా. అవన్నీ కూడా ఆ రెమ్యునరేషన్. సూపర్. రాజా ది గ్రేట్ కానీ అవన్నీ కూడా. సో లోయెస్ట్ 500, హైయెస్ట్ 1,00,000. ₹1,00,000. మీ రెమ్యునరేషన్తో 2 ఇల్లులు కొనేశారు. సో నిజంగా ఒప్పేసుకుంటారు చూడండి, మీరు గ్రేట్. అది నిజమే కదా. కొంతమంది ఏం వస్తాయిలండి, వచ్చినాయి ఖర్చులు సరిపోతాయండి అని చెప్పే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మీలాగా ఓపెన్గా చెప్పరు కదా. రెమ్యునరేషన్తో 2 ఇల్లులు కొనేసిన దుర్గా గారు. హీరోయిన్స్ సపోర్ట్ కానీ, హీరోయిన్స్ కోఆపరేషన్ కానీ ఎలా ఉండేదమ్మా? వాళ్ళు అంత కోఆపరేట్ చేస్తేనే మీరు అంత బాగా చెప్పగలరు సీన్స్ కూడా. ఆ రోజులు ఎలా ఉండేది? లైక్ వీళ్ళందరూ హీరోయిన్స్ ఎలా ఉండేది మీకు? అందరూ అది నాకు పెద్ద సపోర్ట్ ఉండేది. హీరోయిన్స్ సపోర్ట్ మరి అందరికీ అలాగా జరుగుతుందా జరగదా అని కూడా నాకు తెలియదు, కానీ నాకు మాత్రం తమిళంలో కానీ తెలుగులో కానీ హీరోయిన్స్ సపోర్ట్ మాత్రం చాలా ఎక్కువ. ఓకే. ప్రతి హీరోయిన్, ఇప్పుడు భాగ్యరాజు గారి పిక్చరు డార్లింగ్ డార్లింగ్లో పూర్ణిమ గారికి చెప్పాను. ఆవిడ ఇంకా నెక్స్ట్ మూవీ నుంచే నా వాయిస్ కావాలని ఫోన్ చేసి వాళ్ళు మా ఇంటికి రావడం ఏంటి, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏమిటి, ఇలాగా ఫ్రెండ్స్ అయిపోయిన వాళ్ళే చాలామంది హీరోయిన్స్. రాధ గారు కానివ్వండి, అంబిక గారు కానివ్వండి, ఊర్వశి కానివ్వండి, వాళ్ళందరూ కూడా మా పాపల బర్త్డే ఫంక్షన్ అంతా కూడా వాళ్ళు వచ్చేవారు ఇంటికి. ఓకే. అలాగా చాలా కలిసిపోయిన వాళ్ళేనండి అందరూ. నదియా గారు, ఆవిడైతే ఎన్నిసార్లు ఎన్ని మూవీస్కి నాకు థ్యాంక్స్ చెప్పిందో. ఆవిడకి అత్తారింటి దారేది కూడా మీరేనా? అది కొత్త. ఇప్పుడు ఆవిడ యాక్ట్ చేసే మదర్ క్యారెక్టర్స్ ఏది నేను చెప్పలేదు. ఓకే. ఆవిడ హీరోయిన్స్ టోటల్గా నేనే చెప్పాను. ఓకే. ఫస్ట్ మూవీ నుంచి తమిళంలో ఆవిడ లాస్ట్ మ్యారేజ్ అయ్యి వచ్చిన తర్వాత 5 years తర్వాత 2 మూవీస్ యాక్ట్ చేసింది, అవి చెప్పాను. అయితే ఇప్పుడు ఆవిడ మదర్స్కి యాక్ట్ చేసింది నేను చెప్పాను. హీరోయిన్స్ చెప్పిందంతా చెప్పేసి టోటల్గా అన్ని మూవీస్కి. బట్ ఏదన్నా సినిమా ఈ రేపు డబ్బింగ్ ఇంకా అని చెప్పి రేపు వెళ్తే వేరే డబ్బింగ్ ఆర్టిస్టులను పెట్టుకోవటం, ఇలాంటి ఏమైనా జరిగాయి ఆ రోజుల్లో? మీ రోజుల్లో ఎక్కువ ఉంటుంది కదా. ఉండేవి కానీ కొంచెం నాకు జరగడం తక్కువేనండి, ఎందుకంటే హీరోయిన్ సపోర్ట్ ఉండేది కదా. కొంతమంది అయితే ఊర్వశి చెప్పాను కదా,
మీరు అన్న అంటేనే జ్ఞాపకం వచ్చింది. శ్రీప్రియ గారి డైరెక్షన్లో, ఆర్టిస్ట్ శ్రీప్రియ గారు ఉన్నారు కదా, ఆవిడ డైరెక్షన్లో ఊర్వశి హీరోయిన్గా యాక్ట్ చేసింది, మోహన్ గారు హీరో. ఆవిడ డైరెక్షన్ కాబట్టి ఆవిడే డబ్బింగ్ చెప్పారు. ఆవిడ కూడా చాలా సినిమాలు డబ్బింగ్ చెప్పేవారు అప్పుడప్పుడు. ఆవిడే డబ్బింగ్ చెప్పుకున్నారు ఊర్వశికి. అదేమో ఊర్వశి చూసి, అయ్యో అక్క, నాకు దుర్గ వాయిసే మ్యాచ్ అవుతుంది, మీరు చెప్పారు అలాగా ఇలాగా అని చెప్పి ఎలాగో బతంలాడి ఆవిడ్ని కన్విన్స్ చేసి మొత్తానికి ఆవిడ వాయిస్ మార్పించి మళ్ళీ నా చేత చెప్పించేది. ఓకే. మళ్ళీ శ్రీప్రియ గారి సమక్షంలో నేను ఊర్వశికి చెప్పాను. అలాగా అంత ఒకవేళ ఎవరైనా చెప్పినా కూడా ఆ వాయిస్ తీయించేసి నా చేత చెప్పించేవారు హీరోయిన్స్. సో అందుకని టోటల్గా నేను చెప్పిన హీరోయిన్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. టోటల్ ఆ టైంలో అంతా ట్రెండ్ సెట్ చేశారు మీరు. అవును, తగ్గేదేలే, తగ్గేదేలే. అలాంటి ట్రెండ్ సెట్ చేశారు అందరికీ. నిజంగా అంత ఫ్రెండ్లీగా ఉండేవారండి. ఇప్పుడు లేదు కదా అదంతా. ఇప్పుడు ఫాస్ట్ టెక్నాలజీ ఫాస్ట్ అయిపోయింది. అది కాకుండా ఇప్పుడు ఒకళ్ళొకళ్ళు మీట్ అవ్వడం లేదు కదండి, ట్రాక్సే కదా. హీరో వస్తే ట్రాక్ చెప్పుకొని వెళ్ళిపోతాడు, హీరోయిన్కి మనం చెప్పాలంటే ట్రాక్ చెప్పుకొని వెళ్ళిపోతాం, ఎవరి ట్రాక్ వాళ్ళదే. ఓకే. ఇప్పుడు ఇంజనీర్ లోపల ఉంటారు, మనం మైక్ ముందు ఉంటాం, ఓ డైరెక్టరు, ఓ అసిస్టెంట్ డైరెక్టరు ఉంటారు, అంతే అయిపోతుంది. మన క్యారెక్టర్ మనం చెప్పేసుకొని ఓ 9 to 1లోనో ఎంతో చెప్పుకొని మనం వచ్చేస్తాం. ఈజీ అయిపోయింది డబ్బింగ్. అప్పుడు అలా కాదు, ఒక వారం పట్టేది ఒక సినిమా అవ్వాలంటే. ఒక్కొక్క సినిమాకి 10 days అయ్యేది. టి కృష్ణ గారి మూవీస్ అంతా అయితే 10 రోజులు 15 రోజులు కూడా అయ్యేవి. అలాగా అన్ని రోజులు మనం ఆ మూవీకి వెళ్ళాల్సి వచ్చేది. ఓకే. అందుకని అప్పుడు కష్టము ఎక్కువే కానీ తృప్తి ఎక్కువే. ఇప్పుడు కొత్తగా వచ్చే కష్టం తక్కువ. అలా అంటే ఏంటంటే ఏమి లేదు, ఇప్పుడు వచ్చే పిక్చర్స్ అన్నీ కూడా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ ఏమి లేవు కదండి. ఇప్పుడు తక్కువ పాత్ర, చాలా తక్కువ పాత్ర, ఏదో ఒక 4-5 సీన్లు, ఒక 2 సాంగ్స్, దాంతో అయిపోతుంది. సో ఎవరికైనా సరే ఇప్పుడు అలాంటి పాత్రలు వచ్చినప్పుడే కదా మన టాలెంట్ కూడా బయటపడుతుంది. ఇప్పుడు రాధిక్ గారు యాక్ట్ చేశారంటే ఆవిడ యాక్ట్ చేసిన మూవీస్ అసలు మనం చెప్పలేం, అంత గొప్ప మూవీ. హీరోకి ఈక్వల్గా ఉండే క్యారెక్టర్స్ వాళ్ళంతా చేసిన ఆ టైంలో. అలాగే విజయశాంతి గారేంటి, వీళ్ళందరూ కూడా గొప్పగా ఉండేవి. ఇప్పుడు కొత్తగా వచ్చే డబ్బింగ్ ఆర్టిస్టులకి మీరు ఏం సజెస్ట్ చేస్తారమ్మా? ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి సజెస్ట్ చేయాలంటే ఫస్ట్ పంక్చువాలిటీ అండి. మనం ఫీల్డ్కి రావచ్చా రాకూడదా అనేది కూడా. అంటే మీరు అన్నారు ఇంతకుముందు బిఫోర్ మంచి సీన్లు ఉండేవి, ఇప్పుడు 4-5 సీన్లతో క్లోజ్ చేసేస్తున్నారు హీరోయిన్ గెటప్ని. మళ్ళీ ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారుతోంది అనుకుంటాను. ఇప్పుడు తమిళంలో మళ్ళీ ఇప్పుడు జ్యోతిక్ గారు యాక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు నయనతార వీళ్ళందరూ వచ్చాక మళ్ళీ ఇప్పుడు కొంచెం హీరోయిన్ ట్రెండ్ వస్తుంది మళ్ళీను. ఓకే. హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. అది ఇప్పుడు వచ్చేవాళ్ళకి ఏంటంటే పంక్చువాలిటీ తక్కువ, కోపగించుకున్నా సరే ఇది నిజమేది. డెడికేషన్ కావాలండి, మన వర్క్ మీద మనకి ప్యాషన్ ఉండాలి. ఆ 3 ఉంటేనే మనం సక్సెస్ కాగలుగుతాం, కంటిన్యూ అవ్వగలుగుతాం. లేదంటే కట్ అయిపోతుంది అంతే. ఇప్పుడు హీరోయిన్స్ కొత్తగా వస్తున్నారు, మరి అందరూ రాధిక్ గారిలాగా లేరు కదా, 40 yearsకి ఎవరు లేరు కదా. వస్తారు, ఒక 2 సినిమాలు యాక్ట్ చేస్తారు, దాంతో వెళ్ళిపోతారు. ఏదైనా అవి చాలా ముఖ్యం. తమిళంలో పెద్ద డైరెక్టర్ ఉన్నారు, ఎస్పి ముత్తురామన్ గారు అని, తెలుసు కదా. ఆయన అనేవారు, ఎవరైనా టైము ఎంత అని అడిగితే నేను కరెక్ట్గా అది ఎంటర్ అయ్యానంటే డబ్బింగ్ థియేటర్లో, టైం ఎంత అంటావేంటయ్యా, దొరికొచ్చింది కదా 5 minutes to 9 అయి ఉంటుంది అనేవారు. కరెక్ట్గా టైం చూస్తే 5 to 9 ఉండేది, అంటే 9 o'clock డబ్బింగు. సో 5 minutes ముందు ఉండేదాన్ని అక్కడ. అలాగా పంక్చువాలిటీలో మాత్రం అంత పేరు నాకు. ఆ కాలంలో కూడా పంక్చువాలిటీ తక్కువేనండి, చాలామంది దగ్గర అది తక్కువే. అది నాకు ఫస్ట్ నుంచి మాత్రం అది ఎక్కువ ఉండేది. ఇప్పుడున్న డబ్బింగ్ ఆర్టిస్టులో మీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఫీమేల్స్ ఇప్పుడు చెప్పే వాళ్ళల్లో? సవిత బాగా చెప్తోంది, తను ఇదే లైన్లో ఉంటారు కదా ఇక్కడ ఫోరం పక్కన. అవును, ఫోరం పక్కన ట్రైలిస్లో తను. తను చెప్పేది, తను సిమ్రన్కి చెప్పేదంతా కూడా చాలా బాగుంటుంది. బాలీలో అంతా కూడా సిమ్రన్కి చెప్పింది కదా.
నేను సిమ్రన్కి చెప్పాను, ఒక్క మగాడన్న సినిమా ఉంది కదా, అవును ఆ సినిమా బాలకృష్ణ గారిది. అవును. అందులో చెప్పాను నేను, అందులో ఒక ఓల్డ్ Getup. దీంట్లో గెటప్ ఉంటుంది తను. సో మీలాంటి వాళ్ళ లైఫ్ హిస్టరీ గురించి మేము తెలుసుకోవాలంటే ఒక ఎపిసోడ్తో సరిపోదు, అది మాకు తెలుసు. బట్ నేను చెన్నై వచ్చినప్పుడల్లా వస్తుంటాను. ఒక్కొక్క ఎపిసోడ్ తీసుకుంటాను. మీకు తెలుగు నేర్పించింది సీనియర్ ఎన్టీఆర్ గారు. అవునండి, అవును. అంటే నాకు తెలుగు ఇంట్లో అమ్మా నాన్న వాళ్ళందరూ తెలుగే మాట్లాడేవాళ్ళు కాబట్టి నేను మామూలుగా తెలుగు మాట్లాడేస్తా. హీరోయిన్స్కి మనం తెలుగు మాట్లాడేప్పుడు దీపా వాళ్ళందరూ యాక్ట్ చేశారంటే కూడా ఏ అంకుల్ వాట్ ఆర్ యూ డూయింగ్ యా అని అలాగ మాట్లాడడమే కాబట్టి మనకు పెద్ద ఒత్తులు గిత్తులంతా అవసరం వచ్చేది కాదు. ఆయన సినిమాలో ఫస్ట్ నేను దీపకే చెప్పాను, ఆయన బాలకృష్ణ గారి ఫస్ట్ మూవీ అనుకుంటా, అది అనార్కలి. ఓకే. అందులో అనార్కలిగా దీప యాక్ట్ చేసింది. అది చెప్పేటప్పుడే ఆయన నాకు ఒత్తులు అన్నవి నేర్పించారు. బేబీ అని పిలిచేవారు నన్ను. పిలిచి ఇలా కూర్చోబెట్టుకునేవారు, ఆయన గుమ్మడి గారు వాళ్ళిద్దరే కూర్చోబెట్టుకునేవారు. కూర్చోబెట్టుకొని ఇలా రామ కూర్చో అనేవారు. కూర్చొని ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు, భగవంతుడు భగవంతుడు మనల్ని కాపాడుతాడు, ఇది కదా డైలాగు. నువ్వేమంటున్నావు, భగవంతుడు. ఓకే, భగవంతుడు మీన్స్ BAGA VA అని స్పెల్లింగ్ రాసేవారు. బట్ ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే భగవంతుడు అని చెప్పాలి. అంటే ఏమో రావాలి, BHA. PHA వస్తే ఏమొస్తుంది, భర్త, భగవంతుడు. అలాగా బాధ్యత, ఆ ధ్యాకి ఒత్తు రావాలి. అలాగా ఆ ఒత్తుల నుంచి ప్రాపర్ తెలుగు నాకు నేర్పించింది రామారావు గారే. సూపర్. నాకు ఆయనే గురువు అని చెప్పుకోవాలంటే ఆయనే నాకు గురు. సూపర్. మొత్తం అంటే రాసి అంత ఓపిక, అంత ఓర్పుతూ. అలాగే ఒక సినిమాలో జేసుదక్కకి వెంకటేశ్వర మహత్యం అనుకుంటాను, తను పద్మావతిగా యాక్ట్ చేశారు. ఆవిడను జయప్రద గారు యాక్ట్ చేశారు. జయప్రద గారు బ్రహ్మాండంగా మాట్లాడేస్తారు తెలుగు. జేసుదక్క నాలాగే కొంచెం మాట్లాడతారు కానీ ఒత్తులు రావు ఆవిడకి కూడాను. ఆవిడేమో నా వల్లే కాదు, నేను డబ్బింగ్ చెప్పలేను అంటే అప్పుడు ఆవిడకి చెప్పడానికి నన్నే పిలిచారు. అమ్మ నేను ఒకటే భయం, రామారావు గారి దగ్గరికి డబ్బింగ్కి వెళ్ళాలి, జేసుదక్కకి చెప్పాలి, ఆ ఒత్తులు ఎలా పలకాలో ఏంటో అని. పైగా అదేమో పౌరాణికం, ఆ భాష వేరే. కానీ ఆయనేమో డైలాగు, ఒక్కొక్క డైలాగు కూర్చోపెట్టి నేర్పించి ఇది ఇలా పలకాలి, ఇది ఇలా పలకాలి అని చెప్పి ఈరోజు ఎంత బాగా తెలుగు మాట్లాడుతున్నాను ఇదంతా అంటే అది మా రామారావు గారు. ఇన్ని సినిమాలకి డబ్బింగ్ మా అందరికి అందించింది మామూలు విషయమా? నిజంగా మీలాంటి వాళ్ళని అలా చూస్తున్నప్పుడు ఒక ఎన్సైక్లోపీడియా లాగా అనిపిస్తారు దుర్గా గారు. ఎన్ని నేర్పించారు, ఎంత చేశారు ఇండస్ట్రీకి. 50 years మీ కెరీర్లో, 49 years, అదే 50 వచ్చేసింది. సో ఒక్కసారి తెలుగు ప్రేక్షకుల కోసం, మిమ్మల్ని ఇష్టపడే ఎంతోమంది వ్యూయర్స్ కోసం ఒకసారి మీ కళ్ళు మూసుకుంటే మాకు అందరు హీరోయిన్స్ కనపడిపోవాలన్నమాట. ఒక్కొక్క హీరోయిన్, మీరు డబ్బింగ్ చెప్పిన హీరోయిన్స్ని ఒక్కొక్క సినిమా నుంచి ఒక్కొక్క మంచి డైలాగ్. విల్ స్టార్ట్ విత్ మీకు ఎంతో ఇష్టమైన ఎవర్ గ్రీన్ యాక్ట్రెస్ రాధిక గారు. మొదట నాకు ఇష్టమైన హీరోయిన్ అయిన రాధిక గారి డైలాగ్ చెప్తాను. ఇది స్వాతి ముచ్చు అనే సినిమాలో క్లైమాక్స్ ఆవిడ చనిపోయే ముందు చెప్పే డైలాగు. ఒక్కసారి నన్ను తులసి కోట దగ్గరకు తీసుకెళ్ళండి, వెళ్ళే ముందు ఆ తులసమ్మ సమక్షంలో మీ ఒళ్ళో కళ్ళు మూస్తే మీరు నా పసుపు కుంకాలు జన్మ జన్మలకి నాతోనే ఉంటాయట. అంతవరకు ఆ దేవుడు నన్ను ఉంచొద్దు. వద్దు, పర్వాలేదు, మండే కట్టెలతో చలి కాచుకోబోయేదాన్ని, ఒళ్ళు కట్టినా పర్వాలేదు, మీ ఒళ్ళోనే పడుకోండి. స్వయం కృషిలో విజయశాంతి గారిది, అందులో కామెడీ క్యారెక్టర్. వెళ్తాలే భయ్యా, చూడు నీ షాపులో కూర్చుంటే ఎంత శోభగా ఉందో, నువ్వే చూపురహో.
రండి మాస్టారు. సర్లే పుచ్చుకో, తీసుకోకపోతే ఆయన మనసు బాధపడితే. సర్లే అంత తెలివి ఉన్నవాడివి మాట ఎందుకు ఇచ్చావు? సర్లే తెలియకపోతే ఇప్పుడు తెలుసుకో, ఆయన ఇచ్చింది పుచ్చుకో. చూసారా మాస్టారు, చూసారా, ఎప్పుడూ ఇదే తంతు. అందరి ముందు చిన్నపుచ్చడం, నోటికి వచ్చినట్టు తిట్టడం. ఇదిగో మాస్టారు, మీరు నాకు మాట ఇస్తే కానీ నేను మళ్ళీ ఈ కొట్లో అడుగు పెట్టాను అంతే. ఆ చెప్పులకు డబ్బులు తీసుకొని నాకేమని చెప్పండి. తీసుకోండి మాస్టారు, ఇప్పుడే కదా మాట ఇచ్చారు, నా మాట కాదన్నని. తీసుకోండి మాస్టారు. అది ఆ మూవీలో అదే విజయశాంతి గారికి పల్నాటి రుద్రయ్యలో ఒక డైలాగ్ చెప్పాను. అన్యాయాన్ని శిక్షించి న్యాయాన్ని రక్షించే న్యాయమూర్తిగా మీరు ఇక్కడ ఉన్నారు కనుక మరి మీరేం చేస్తారు యువర్ ఆనర్? పోలీసుల అసమర్థతకు గుర్తుగా, రౌడీల రాక్షసత్వానికి ప్రశంసా పత్రంగా ఒకవేళ నేనే కనుక మానభంగానికి గురై ఈ బోన్లో నిలబడి ఉంటే అప్పుడు సాక్ష్యాలు ఆధారాల పేరుతో ఆనది సమాధానం చెప్పలేని సవా లక్ష యక్ష ప్రశ్నలతో నన్ను వేధించి ఏడిపించి నా తోటి న్యాయవాదే నన్ను చిత్రహింసలు పెడుతుంటే మౌనంగా వింటానంటారు. జాలి కలిగితే రౌడీలకి శిక్ష వేస్తానంటారు. అంతేగాని ఆడది పోగొట్టుకున్న శీలాన్ని ఏ న్యాయమూర్తి తిరిగి ఇవ్వలేరుగా యువర్ ఆనర్. ఊర్వశి గారు. ఊర్వశి గారు తమిళ్లో చెప్తా, మీ ఇష్టం. ముందానే ముడిచిలో లాస్ట్లో క్లైమాక్స్లోనే అది కూడా. நான் ஆஞ்சநேயர் இல்லையா, உன்னையும் புள்ளியும் தவிர என் நெஞ்சுக்குள்ள வேற யாருமே இல்லைன்னு திறந்து காட்டுறதுக்கு, சந்தேகப்படுறதுக்குன்னே நீ பொறுப்பெடுத்திருக்க, சந்தோஷமே இல்லாம இருக்கிறதுக்கு நான் பொறுப்பெடுத்திருக்கேன். పోయా. నెక్స్ట్ రమ్యకృష్ణ గారు. రమ్యకృష్ణ గారు శృతిలయల్లో, బావా ఇల్లరా, నా పక్కన కూర్చున్నావిడి స్నానం చేసి ఎన్నాళ్ళైందో ఏంటో, ఒకటి చెమట కంపు, ఎక్కడికైనా వెళ్ళి కూర్చోమనరాదు, వచ్చి కూర్చోవచ్చు. రమ్యకృష్ణ. ఓకే. అలాగే ప్రేమాలయంలో మాధురి దీక్షిత్ ఓకే చెప్తాను. అది ఒక లవ్ డైలాగ్, అది రొమాన్స్ డైలాగ్. ఇలా చాటుమాటుగా అమ్మాయిల్ని చూడటం ఏమన్నా బాగుందా? నేను మిమ్మల్ని చాలాసార్లు ఆట పట్టించాను, తప్పనిపించలేదా? ఇంతలోని ఏమైందని? మరైతే నన్ను ఫ్లాట్ బాల్తో ఎందుకు కొట్టారు? ఇట్స్ బ్యాడ్ మేనర్స్. ఇక ముందు అమ్మాయిని కొట్టే ముందు కొంచెం ఆలోచించండి. ఎందుకు? నేను మీకేమవుతాను? ఇది ఒకే ఒక్కడు మనీషా కొయిరాలా. ఆదివారం వస్తానని చెప్తే రావాలి, ఊళ్ళో వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావు, ఇల్లాల్ని కదా అని మోసం చేస్తావా? ఓయ్ 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 ఓయ్, ఎవరయ్యా నువ్వు? సరాసరి ఇంట్లోకి వచ్చేస్తున్నావు. బాబు ఏంటయ్యో అడ్డగోలుగా మాట్లాడుతున్నావు? ఏం చేస్తావేంటి? చేసుకో. ఏ తిప్పడా, తలపాగా కట్టుకుంటే తెలుసుకోలేననుకున్నావా? తీరా. ఏంటి వేషం? ఏం చేయమంటావో చెప్పు, చేస్తాను. ఓర్ని కడుపు బంగారంగాను నువ్వు రాలేదని తీసుకొచ్చిన కోడిని కూడా వద్దనేసాను. ఒట్టి చద్దనమే ఉంది. సూపర్. నెక్స్ట్ సిమ్రన్ గారిది ఒక్క మగాడు. అది ఆ ఓల్డ్ గెటప్ది చెప్తాను. ఎవర్రా దేశద్రోహి? రే, శత్రువులకి కూడా ప్రాణాలు పోసే మనిషిని దేశద్రోహి అంటారా? దేశం కోసం పోరాడిన వీరుణ్ణి హంతకుడు అంటారా? ఆయన గురించి మీకేం తెలుసురా? మీకు మహాత్మా గాంధీ గురించి తెలుసు, చాచా నెహ్రూ గురించి తెలుసు, సుభాష్ చంద్రబోస్ గురించి తెలుసు, కానీ వాళ్ళందరికీ ఒక్క మగాడు తెలుసు. சூப்பர். நெக்ஸ்ட். விடமாட்ட, என்ன விடமாட்ட? அயோக்கிய நாயே, உனக்கு எவ்வளவு தைரியம் இருந்தா ஏன் முன்னாடி வந்து நிப்ப? வர துர்காஷ்டமி அன்னைக்கு உன்னை கொன்னு சாம்பலாக்கல என் பேர் చంద్రముఖి இல்லடா. తొలి ప్రేమలో కీర్తి రెడ్డి చెప్తాను. ఓకే, చిన్న డైలాగ్. ఎలా రియాక్ట్ అవ్వాలో
నాకు తెలియడం లేదు బాలు. ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే అందుకు కారణం మీరే. కానీ మీరిలా ఊహించుకోవడానికి నేనే కారణమైతే ప్లీజ్ నన్ను మన్నించండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ బాలు. ఓ బాలు. ఆ బాలులో స్వీట్నెస్ వస్తుంది కదా. అది సినిమా మొత్తం ఉంటుంది అది. బాలు బాలు ఏం చేస్తున్నావు? రాధ. ఓకే. ఏమే రాజలక్ష్మి, రెక్కలు తెగిన పక్షి, నువ్వు ఇక్కడున్నావా? సారీ, బై మిస్టేక్ వచ్చినట్లున్నాను. నేను బయటకు వెళ్ళి పడుకుంటాను. సూపర్. రోజా గారు? సీతారామయ్య గారు అబ్బాయి. ఓకే. బ్యాంక్కి పని మీద వచ్చానండి బాబు. కాగితం పెట్టుకుంటే లోన్ ఇస్తారట కదండి. ఏంటి లోనా అండి? నాకే అండి? అయ్య బాబోయ్, ఎక్కువేం వద్దులేండి, ఓ 2 లక్షలు ఇస్తే చాలండి. అయ్యో నేను చెప్పనండి బాబు, నాకు సిగ్గేస్తుంది. గేదెల్ని కొనుక్కోవడానికి, పందుల్ని కొనుక్కోవడానికి లోన్ ఇస్తారట కదండి. ఆ టైప్లో నాకు కూడా లోన్ ఇస్తే ఓ మొగుడిని కొనుక్కుంటానండి. ఏం లేదు పిల్లడా, నువ్వు నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసి నా వయసుని కిచ్చేసావు. పైపిచ్చు డ్రీమ్స్లోకి వచ్చి నా గుండెల్లో చిచ్చు పెట్టేశావు. ఓయ్ ఏంటి గెంటేస్తావా? మన సంగతి నీకు తెలియదు అనుకుంటా. ఎత్తడైపోద్దంతే. ఓ సూపర్. సుహాసిని అంటే ఏదో మనం చెప్పేసేయచ్చు. ఇది సుహాసిని గారు. మావయ్య, బావ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు మావయ్య. నాకు ఇక్కడ ఏ కొరత లేదు, నేను బాగున్నాను. అవును మావయ్య, మీరు ఇక్కడ ఈ రూమ్లో ఉండండి, నేను వస్తాను. సూపర్. ఖుష్బు గారు? ఓయ్ బావా, 10 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుంటావు అనుకుంటే నాకు పెళ్ళే వద్దని నువ్వు కూర్చున్నావు. ఈ సన్నాసిని తీసుకొచ్చి నాకు కట్టబెట్టారు. సర్లే, ఎలాగా నన్ను పెళ్లి చేసుకోలేకపోయావు, కనీసం నీ చెల్లెలకి నా తమ్ముడైనా ఇచ్చి పెళ్లి చెయ్యి. పెద్దన్నదానా? సో లాస్ట్ అండ్ ఫైనల్ అందరూ ఎంతగానో ఇష్టపడే శ్రీదేవి గారు. శ్రీదేవి గారు ఓకే. చిలిపి మొగుడున్న సినిమాలో అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమిటండి ఏదో కొంపలు మునిగిపోయినట్టు మీరు మీ పొలికేకలును. బాబా ఏంటండి, ఎంకరేజ్ చేయొద్దు. ఆ నాటి ఎక్స్ప్రెషన్ శ్రీదేవి గారి అలా. సో ఇంకెవరిని మిస్ అయ్యాం? శోభనా గారు. దాదా அதெல்லாம் நானே விசாரிச்சுட்டேன், நீ வந்து உட்காந்து சாப்பிடு. யோ, காலையிலேருந்து பசு கத்திக்கிட்டே தாயா இருக்கு. சரி, பசுக்கு கண்ணுக்குட்டிக்கு பசி எடுத்தா மானு கத்தும், பசுக்கு பசி எடுத்தா மானு கத்தும். ஆனா இந்த கத்தல் எப்படி இருக்கு? மானு கத்துனா here also a lot of differences there, no? Why? సూపర్. సో ఈ రాజా ది గ్రేట్లో రాధిక గారికి చెప్తారు కదా, మై సన్ ఈజ్ బ్లైండ్ బ్లడ్. అది రాజా ది గ్రేట్ రాధిక గారు. నా కొడుకు ఈ ప్రపంచాన్ని చూడలేకపోవచ్చు, కానీ నా కొడుకేమిటో ఈ ప్రపంచం చూడాలి. మై సన్ ఇస్ బ్లైండ్ బట్ హీఈస్ ట్రైన్డ్. సూపర్. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. చెన్నై వచ్చినప్పుడల్లా నాకు చాలా అంటే చాలా హ్యాపీతో హైదరాబాద్ వెళ్తాను. సో అలా అంత హ్యాపీ వస్తుంది ఇక్కడికి వస్తే. అంటే ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉంది కదా, అండ్ చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఎంతో దాగుంది చెన్నైలో. చెన్నైని కదిలిస్తే 100 years హిస్టరీలో ఒక 50 years 70 years దాకా హిస్టరీలో ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడే ఉన్నారు. సో అండ్ దట్ ఈరోజు మీరు 50 years జర్నీలో ఉన్నారు. ఈ 100 yearsలో చాలా హ్యాపీ అనిపిస్తుందమ్మా. ఈ సంక్రాంతి సందర్భంగా నిజంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయటం, అండ్ డెఫినెట్గా ఈ ఇంటర్వ్యూ ది బెస్ట్ ఇంటర్వ్యూ అవుతుంది తెలుగులో కూడా, అండ్ మీ ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి నిజంగా చాలా 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 థ్యాంక్స్ దుర్గా గారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ. థ్యాంక్స్ చెప్పాలి మీ సుమన్ టీవీకి, సుమన్ టీవీ ప్రేక్షకులకి అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను ప్రేక్షకుల్ని కలిసే అవకాశం నాకు మీరు ఇచ్చినందుకు మీకు నా థ్యాంక్స్. ఇట్స్ మై ప్లెజర్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.